ద్వితీయోపదేశకాండము అవుట్లైన్ రాసుకున్నాము, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒక్కసారి ద్వితీయోపదేశకాండము అవుట్లైన్ చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండాన్ని మొత్తం 3 భాగాలు మనం చేయడం జరిగింది. ద్వితీయోపదేశకాండము 3 భాగాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ బోర్డు మీద నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను, చూడండి. ద్వితీయోపదేశకాండంలో మొత్తము భాగాలు 4 భాగాలు చేసాము. మొదటి భాగం పరిచయము, చివరి భాగం ముగింపు. ఈ పరిచయము, ముగింపు ఈ 2 భాగాలను కనుక తీసేసినట్లయితే ముఖ్యమైనటువంటి 2 భాగాలు అదేమిటి అంటే, ఒకటి ఇజ్రాయేలీలకు గతంలో జరిగినటువంటి చరిత్రను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అది 1 నుంచి 4 అధ్యాయాల్లో గతంలో జరిగినటువంటి చరిత్రను గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక 5వ అధ్యాయం దగ్గర నుంచి 30వ అధ్యాయం వరకు ఇజ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 కూడా చరిత్ర ఏం జరిగింది అనేటువంటిది కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి ఏ చట్టం ఇచ్చాడు అనేటువంటిది కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 కూడా కొత్తవేమి కాదు. కొత్తవేం కాకపోతే మళ్ళెందుకు చెప్పాలండి అని కొంతమంది అడుగుతారు. మళ్ళెందుకు చెప్పాలి అంటే, ఈ 2 వినేటువంటి ఈ తరం ఉన్నారు కదా, ఈ తరం అనేటువంటిది క్రొత్త తరం. అంటే మీరు సంఖ్యాకాండం గుర్తు చేసుకోండి. సంఖ్యాకాండం గుర్తు చేసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ 6 లక్షల మంది వచ్చిన 6 లక్షల మంది కాదు, ఐగుప్తు నుంచి వచ్చిన 6 లక్షల మంది కాదు. సంఖ్యాకాండం మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో పాత తరం, 26వ అధ్యాయంలో క్రొత్త తరం. ఇప్పుడు వీళ్ళందరికీ మరలా ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అంటే, కొంతమంది అనుకుంటారు పాత వాళ్ళకే మరలా జ్ఞాపకం చేస్తాడేమో అని అనుకుంటారు. లేదు, పాత వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా క్రొత్త తరం అనమాట. ఇక కనాను దేశంలోకి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ క్రొత్త తరం మధ్యలో అరణ్యంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, కొంతమంది అప్పటికే పుట్టున్నారు కానీ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ క్రొత్త తరానికి ఏం చేస్తున్నాడంటే, ఈ పాత విషయాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎలా తీసుకొని వచ్చాడు, దేవుడు మనకి ఎటువంటి చట్టాన్ని ఇచ్చాడు అనేటువంటిది ఈ 2 కూడా క్రొత్త తరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ జ్ఞాపకం చేయకపోతే ఈ క్రొత్త తరానికి అసలు వాళ్ళు ఎట్లా బయటకు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు, లేదా ఐగుప్తు అనేటువంటిది కూడా కొంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఐగుప్తు అనేటువంటిది కూడా తెలియదు. ఆ ఐగుప్తులో వీళ్ళు ఎంత బాధను అనుభవించారనేటువంటిది తెలియదు. దేవునికి మొర పెడితే దేవుడు ఎట్లాంటి సహాయం చేశాడనేటువంటిది కూడా తెలియదు. కాబట్టి ఇదంతా కూడా తెలియనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం మీరు చూసేటప్పుడు ముఖ్యంగా మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మోషే జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం ఏమిటి అని చెప్పేసి అంటే, ఇదంతా కూడా క్రొత్త తరం. ఇక ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనించినప్పుడు హోరేబు దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోదాం మనము ద్వితీయోపదేశకాండము బైబిల్ తీసి మనం అక్కడ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే, యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలుకును, తోపేలు, లాబాను, హజరేతు, దిజాహబాను స్థలములకు మధ్యనున్న సూపునకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇజ్రాయెల్ అందరితో చెప్పిన మాటలు ఇవే. ఇప్పుడు వీళ్ళు అరాబా దగ్గరకు వచ్చారనమాట. అరాబా దగ్గర అంటే దాదాపుగా మృత సముద్రం దగ్గర వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత అరాబా దగ్గర అంటే మృత సముద్రం, ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మీకు అరణ్య ప్రయాణానికి సంబంధించినటువంటి మ్యాప్ చూపించము. ఐగుప్తులో వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం ఇది. ఈ నివసించినటువంటి గోషేను ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చి ఎర్ర సముద్రాన్ని, వాస్తవంగా ఇట్లా వచ్చేస్తే వాళ్ళకి ఎర్ర సముద్రం వాళ్ళు దాటవలసినటువంటి అవసరం ఉండదు. అయినా సరే వాళ్ళు ఇటువైపు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇది అరణ్యము. ఇప్పుడు సంఖ్యాకాండంలో అరణ్యము అంటే ఇదంతా అరణ్యం అన్నమాట. ఈ అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసింది. ఇక్కడ గనక వస్తే సీనాయి పర్వతము, ఇటు కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకున్నారు. ఆజ్ఞలు తీసుకునే వరకు ప్రయాణం ముందుకే సాగింది. కానీ ఇక్కడి నుంచి ఏమైందంటే, ఈ అరణ్యంలోనే వాళ్ళు తిరగవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ తిరుగుబాటును బట్టి. ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఇటు మీరు గమనించండి, పైనేమో గలిలయ సముద్రము, కింద ఇదేమో యోర్దాన్ నది, ఇదేమో మృత సముద్రము. ఈ పైన బ్లూ కలర్ లో కనబడేది గలిలయ సముద్రము, కింద బ్లూ కలరు మృత సముద్రం.
ఇక్కడి నుంచి ఇక్కడికి యోర్దాన్ నది పారుతూ ఉంటుంది. అవతల యువతల అనే మాటకు అర్థం ఏంటంటే ఈ యోర్దాన్ నదికి అవతల, ఈ యోర్దాన్ నదికి యువతల అని అర్థం అనమాట. అవతల యువతల అని ఎప్పుడు సంబోధించినా గానీ యోర్దాన్ నది. ఒకవేళ ఇటువైపు నది ఆవల అని చెప్పేసి అన్నారనుకోండి, అంటే అబ్రహాము నది ఆవల నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఈ మెసొపొతేమియా ప్రాంతంలో యూఫ్రటీస్ నదిని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాటిని మనం గమనించాలి. ఇక్కడ ఆవల ఈవల అంటే యూఫ్రటీస్ నది కాదు, ఇక్కడ యోర్దాన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు యువతల పక్కకు వచ్చారు. మోషే బ్రతికి ఉండగానే ఇటువైపు భూభాగం అంతా కూడా వాళ్ళు జయించడం జరిగింది. ఈ జయించినటువంటి భూభాగాన్ని రూబేనీలు గాదీలు వచ్చి అడిగినప్పుడు, అయ్యా మాకు మందలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇదంతా ఇచ్చాయంటే ఇది 2.5 గోత్రాలకు పంచి ఇచ్చారు. బాగా గమనించండి, 2.5 గోత్రాలకు ఇది పంచి ఇచ్చారు. మోషే కూడా ఇక్కడ దాకా వచ్చాడు. ఇదంతా మోషే టైంలోనే జయించారు. అయితే ఇప్పుడు వాళ్ళు యోర్దాన్ దాటి ఇటువైపు వచ్చి ఇదంతా కూడా వాళ్ళు జయించాలి. అయితే వాగ్దాన దేశంలో నువ్వు ప్రవేశించు అన్నాడు దేవుడు మోషేతో. అంటే మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశము యోర్దానుకు యువతలో ఉన్నటువంటి దేశము. ఎందుకంటే ఆల్రెడీ మోషే ఇటువైపుకి వచ్చాడు కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది 2.5 గోత్రాలకి ఇవ్వటం జరిగింది. ఇక దాటి యువతలకు రావాలి, కానీ మోషే యువతలకు రావటానికి లేదు. ముందే దేవుడు చెప్పాడు. దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటును బట్టి అహరోను మోషేలు కూడా అక్కడికి చేరరు. అహరోను ముందే చనిపోయాడు, మిరియాం చనిపోయింది, ఇక మోషే కూడా చనిపోవాలి. కానీ తర్వాత నాయకుడిని ఏర్పాటు చేయటము, యెహోషువకు కమిషన్ అప్పగించటము, తర్వాత వీళ్ళందరికీ పాత జ్ఞాపకాలన్నీ కూడా మరలా తిరిగి చేయటము, ఆ తర్వాత మోషే మరణము, ఇది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మోషే ఉన్నాడు, యువతలకు వచ్చారనమాట. ఈ మృత సముద్రం దగ్గరలో ఉన్నారు. అరాబా అని చెప్పేసి అన్నాడు కదా, అరాబా అంటే మృత సముద్రం దగ్గర, అంటే యువతల వైపు ఈ మృత సముద్రం దగ్గరలో ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళు. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, హోరేబులో నుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినాల ప్రయాణం. హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సిహోను, అష్టారోతులో నివసించిన బాషాన్ రాజైన ఓగు ఎద్రేల్లో హతము చేసిన తర్వాత, ఇందాక చెప్పాం మోషే ఆల్రెడీ వీళ్ళతో యుద్ధాలు చేసి ఈ 2 కూడా గెలిచేశారు, దాన్ని పనిచేసినటువంటి తర్వాత జరుగుతుందన్నమాట. 4వ వచనంలో కరెక్ట్ డేట్ ఇస్తున్నాడు. 40వ సంవత్సరము 11వ నెల 1వ తేదీన మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా వారితో చెప్పెను. యోర్దాను ఈవలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రం ప్రకటింప మొదలు పెట్టాను. టైం ఏమిటి అనేటువంటి చెప్తున్నాడు. ఇది ఎప్పుడు టైము అంటే దాదాపుగా ఇది వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి 40 సంవత్సరాలు అంటే ఎప్పుడు 40 అంటారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత లెక్క అనమాట. 1వ సంవత్సరం 2వ సంవత్సరం. కాబట్టి ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 40వ సంవత్సరం 11వ నెల మనం చెప్తూ ఉంటాం. దాదాపు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అని. 40 సంవత్సరాలు అంటే ఎగ్జాక్ట్ గా మనం చెప్పాలంటే పిన్ పాయింట్ పెట్టి మొదటి 2 సంవత్సరాలు దాని లెక్కలోకి రాదు. ఎందుకంటే మొదటి 2 సంవత్సరాలు ముందుకు ప్రయాణం చేశారు, తర్వాత తిరుగుబాటు చేసిన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళమన్నాడు. టోటల్ 40లో కనుక 2 తీసేస్తే అరణ్య ప్రయాణం 38 సంవత్సరాలు. ఏది కరెక్ట్ గా మనం లెక్కించాలి అంటే. కానీ ఏం చేస్తారంటే జనరల్ గా 40 సంవత్సరాలు అని ఇది మొత్తం కూడా కలిపి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి వాగ్దాన దేశంలోకి వెళ్లే వరకు మొత్తం పట్టినటువంటి కాలాన్ని చెప్తూ ఉంటారు. ఇక కింది వచనంలో మనం చూసినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ మృత సముద్రం దగ్గర ఎక్కడ అని చెప్పేసి అంటున్నాడు. 5వ వచనము యోర్దాను ఈవల, అదే చెప్పాను. ఈవల ఆవల అంటే యోర్దానుకు సంబంధించి మాట్లాడుతున్నాడు అనమాట. యోర్దానికి ఈవల అంటే తూర్పు దిక్కున ఉన్నారు. ఈవల మోయాబు దేశమున, ఇక్కడ మీరు యోర్దాను ఈవల ఆవల అని చెప్పేసి అన్నప్పుడు మోయాబు దేశము అని చెప్పేసి అంటున్నాడు. మోయాబు దేశము అంటే ఒకసారి మనం చూద్దాము. మోయాబు దేశం అంటే అది దేనికి ఎక్కడ ఉండేటువంటిది అనేటువంటిది. ఇది ఇజ్రాయేలీల పాలస్తీనా పట్టణము. మనము బాగా దగ్గరగా గనక చూసినట్లయితే ఇది మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. ఈ దగ్గరగా చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇటువైపుకు వచ్చారు. ఇటువైపుకు వచ్చినప్పుడు మీరు గమనించండి, ఇటువైపుకు వస్తే మోయాబీలు ఇక్కడ ఉంటారు, ఈ కింద వైపు ఉంటారు. ఒకవేళ మీకు తెలుగు బైబిల్లో గనక చూసినట్లయితే లాస్ట్ లో మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాప్ లో 2వ మ్యాప్ గనక చూసినట్లయితే, అంటే 2వ మ్యాప్ అంటే ఇజ్రాయేలీల గోత్రాలను తెలిపే పాలస్తీనా పట్టణము అని ఉంటుంది. ఆ పాలస్తీనా పట్టణం గనక చూసినట్లయితే అందులో క్లియర్ గా ఇస్తాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మోయాబీలు ఈ మృత సముద్రానికి ఇక్కడ ఉంటారు మోయాబీలు. ఈ మోయాబీలకు పైన అమ్మోనీయులు ఉంటారు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మోయాబీలు ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే మృత సముద్రం దగ్గరలో ఇక్కడ ఉన్నారనమాట, ఈ మోయాబు ప్రాంతం దగ్గర.
దీనికి పైకి వస్తే అమ్మోనీయులు. వీళ్ళిద్దరిని ఎందుకు వెళ్ళగొట్టలేదంటే వీళ్ళిద్దరూ లోతు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. దేవుడే ఈ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అందుకని ఏమన్నాడంటే మీరు వాళ్ళనేమి వెళ్ళగొట్టొద్దు, నేనే వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మిగిలిన జాతులన్నిటినీ వెళ్ళగొట్టారు కానీ వీళ్ళిద్దరిని వాళ్ళు వెళ్ళగొట్టలేదు, వెళ్ళగొట్టకూడదు కూడా. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇక కిందికి గనక మీరు వచ్చినట్లయితే మృత సముద్రానికి కరెక్ట్ గా కిందికి గనక వచ్చినట్లయితే ఇక్కడ ఏదోమీయులు ఉంటారు. ఏదోము అంటే యాకోబుకు అన్న ఏశావు ఉన్నాడు కదా, ముందు పుట్టాడు. అంటే కొద్ది నిమిషాలు ముందు పుట్టినా గానీ ముందు వెనక ఇక్కడ ఏదోమీయులు ఉంటారు. వీళ్ళు కూడా ఒక బ్లడ్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళకి ఇచ్చాడు అనమాట. ఇక ఇదంతా కూడా ఫిలిస్తీన్లు ఉండేటువంటి, ఇక్కడ రాశాడు వే ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫిలిస్తైన్స్ అని చెప్పేసి. అంటే ఈ సముద్రం ఉంది, ఈ బ్లూ కలర్ అంతా మధ్యధరా సముద్రము, ఈ సముద్రపు ఒడ్డులో ఉంటారనమాట. ఇదంతా ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా ఫిలిస్తీన్లు ఉంటారు. ఇక్కడ మీరు గనక చూసినట్లయితే ఫిలిస్తీన్ల ముఖ్యమైనటువంటి పట్టణాలు గాజా, గాతు, అష్టోదు, అష్కెలోను, ఇదంతా కూడా ఈ 5 పట్టణాలు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి ఈ భూభాగము ఇలా ప్రయాణం చేసి ఇటువైపు ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక 5వ వచనము యోర్దానియులో ఉన్న మోయాబు దేశమున. మోయాబు దేశం అంటే ఇక్కడ ఉంటుంది. అంటే దాదాపుగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలు. మరలా ఈ 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలతో ఇప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు 1వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 1-8 వచనాల్లో దేవుడు వాళ్ళకి హోరేబు దగ్గర ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే 6వ వచనము మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఎలాగూ సెలవిచ్చెనో, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలం చాలు. అంటే హోరేబు అన్న గానీ సీనాయి అన్న గానీ అదే మీరు గుర్తు చేసుకోవాలి. సీనాయి దగ్గర ధర్మశాస్త్రం తీసుకున్న తర్వాత మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యానికి, అరాబాలో ఉన్న మన్యంలో, లోయలో, దక్షిణ దిక్కునున్న సముద్రంలో ఉన్న స్థలాలన్నిటికీ, కనాను దేశానికి, లెబానోనుకు, మహానది అయిన యూఫ్రటీసుకును వెలుడి అని చెప్పేసి అన్నాడు. అయితే ఇదిగో ఆ దేశం మీకు అప్పగించిదని, మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదని నేను ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనపరచుకోండి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మను విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం నుంచి చూసినప్పుడు 18వ వచనం వరకు ఎందుకు వాళ్ళకి లీడర్స్ వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అప్పుడు మోషే అంటే దాదాపుగా మీకు నిర్గమకాండంలోకి వెళ్ళిపోతే ఇత్రో ఉన్నాడు కదా, మోషే మామ చెప్పిన ఒక సలహా దేవుని దగ్గర పెట్టినప్పుడు నువ్వు ఒక్కడవే నలిగిపోతావంటే వెళ్ళి దేవుడి దగ్గర పెట్టాడు. ఆకాశ నక్షత్రాల్లాగా కొన్ని లక్షల మంది అయిపోయారు కదా, నేను ఒక్కడనే భరించలేక దేవుడిని అడిగాను. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 15వ వచనము కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రానికి న్యాయాధిపతులుగా ఉండటకై 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు వారిని మీ మీద నేను నియమించాను. ఇట్లాగా అంటే ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి ఏంటయ్యా అసలు ఇదంతా మనం ఎందుకు వచ్చాము, ఎక్కడ మొదలు పెట్టాము, మాకు ఇవాళ ఉన్న ఈ లీడర్స్ ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇదంతా పాత తరం ఉన్నప్పుడు జరిగిన విషయాలు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే అసలు మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ముందుకు వచ్చినప్పుడు ఈ లీడర్స్ ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 17వ వచనము తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖం చూసి భయపడొద్దు. వాళ్ళకి ఎట్లా ఉన్నారు న్యాయాధిపతులు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక 19వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి వాళ్ళు నిరాకరించిన సంగతి అంటే సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో చెడ్డ సమాచారం తెచ్చినప్పుడు తిరుగుబాటు చేశారు కదా, దాని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. 28వ వచనము మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణాలు గొప్పవై ఆకాశం నుండి ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూశాము అని మనం ఏదైతే చదివామో సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఆ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు 34వ వచనం కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన ఈ మంచి దేశము ఈ చెడతరం వారిలో పుణ్య కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడరు. 37వ వచనము మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నువ్వు కూడా ప్రవేశించవు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే
అక్కడ జరిగినటువంటి విషయాలు మొత్తము కూడా పాత తరం వాళ్ళకి దేవునికి మధ్యలో ఏ ఏ విషయాలు జరిగినాయి అనేటిదంతా కూడా చెప్తూ ఉన్నాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, ఇవి మరలా రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఏమి ఏర్పడింది అంటే ఇదంతా కూడా పాత తరం. ఈ పాత తరం వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే, నెంబర్ 1, సీనాయి దగ్గర నుంచి ప్రయాణం స్టార్ట్. ప్రయాణం అనేటువంటిది ఎట్లా ప్రారంభమైంది. నెంబర్ 2, వాళ్ళలో ఉన్నటువంటి న్యాయాధిపతులు లేదా ఆ లీడర్స్ అనేటువంటి వాళ్ళ యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఎట్లా జరిగింది, అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ అయ్యారు అనేటువంటిది ఆవిర్భావం. నెంబర్ 3, ఇక ముందుకు వచ్చేసినట్లయితే ఆ 3వ విషయంలో వాళ్ళు దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటు, ఆ తిరుగుబాటు యొక్క ప్రతిఫలం అనేటువంటిది ఎట్లా ఉంది. ప్రతిఫలము అంటే కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ తప్ప ఇంకా వేరెవరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. అందరూ కోల్పోయారు. దీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇక 34వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు అధ్యాయం చివరి వరకు ఆ తిరుగుబాటుకు దేవుడు విధించినటువంటి శిక్షణ గురించి మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా ఇవన్నీ కూడా మనము సంఖ్యాకాండంలో చదివినటువంటివే. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రొత్త తరం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ విషయాలు అర్థం కావు. అందుకని అంటే తెలియనటువంటి విషయాలు అవి. అందుకనే పాత తరం వారికి సంభవించినటువంటి పాత తరం వారు దేవుడు వారి మధ్య చోటు చేసుకున్నటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. చోటు చేసుకున్న చరిత్ర అన్నమాట. ఇదంతా ఎవరికి చెప్తూ ఉన్నాడు అంటే న్యూ జనరేషన్. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అంటే వీళ్ళు క్రొత్త తరం. అంటే ఈ విషయాలన్నీ వీళ్ళ కొత్త. అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రము ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 25వ వచనం వరకు అరణ్య ప్రయాణం అనేటువంటిది దాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఇక అరణ్యంలో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది. 5వ వచనము వారితో ఇప్పుడు వాళ్ళు ప్రయాణమై ముందుకు వస్తూ ఉంటే 4వ వచనం దగ్గర నుంచి శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి 5వ వచనములో చెప్తున్నాడు, ఏశావుకు స్వాస్యంగా నేను శేయీరు మన్యాన్ని నేను ఇచ్చాను గనుక వారి భూమిలోనేది ఒక అడుగైనా మీకు ఇవ్వను. ఇందాకనే నేను మీకు చెప్పాను కదా, మళ్ళొకసారి మనం మ్యాప్ చూద్దాము. ఈ మ్యాప్ చూసినప్పుడు ఇక్కడ కిందకి గనక వచ్చినట్లయితే ఏశావు అంటే ఏదోమీయులు ఉంటారన్నమాట. ఇక్కడ కింద ఈ ఏదోమీయుల గురించి చెప్తూ ఉన్నాడు, నేను ఈ భూమి అంతా వాళ్ళకి ఇచ్చాను, అందులో ఒక్క అడుగైనా మీకు ఇవ్వను, కాబట్టి మీరు అటు నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కలహపడొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఒకవేళ మీరు రోకలిచ్చి ఆహారం కొని తినాలంటే కొని తినొచ్చు. అలా దాటిల్లేటప్పుడు నీళ్లు కావాలంటే మీరు అదంతా కూడా వాళ్ళ దగ్గర రోకలిచ్చి మీరు నీళ్లు తాగొచ్చు. కానీ వాళ్ళతో మాత్రం మీరు కలహించకూడదు. 9వ వచనం, మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, లోతు సంతానానికి 6 దేశ స్వాస్యాన్ని ఇచ్చాను. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇదంతా కూడా మోయాబు ఉంటాడు. అంటే లోతు పెద్ద కొడుకు అన్నమాట, పెద్ద కూతురుకు జన్మించినటువంటి కుమారుడు. ఇదంతా నేను మోయాబీలకు ఇచ్చాను, వాళ్ళతో కూడా మీరు కలహించవద్దు అని చెప్పేసి అన్నాడు. ఇక 10వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు పూర్వకాలంలో ఏదోమీయులు వారు 6 దేశంలో నివసించారు. వాళ్ళని గురించి మోయాబీల గురించి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. 14వ వచనం ముఖ్యమైన వచనము, మరియు కాదేశు బర్నేయ నుంచి బయలుదేరి జెరేతు ఏరుదాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చిన ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరం వారందరూ శనలో నుండకుండా నశించే వరకు మనం నడిచిన కాలము 38 సంవత్సరాలు. మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. మొత్తము అరణ్య ప్రయాణము అనేటువంటిది మనం జనరల్ గా చూసినట్లయితే మనం ఏం చెప్తూ ఉంటామంటే అరణ్య ప్రయాణం అనేటువంటిది 40 సంవత్సరాలు అని చెప్పేసి అంటాం. అరణ్య ప్రయాణము 40 సంవత్సరాలు అంటే ఎవరైనా సరే బ్రదర్ కరెక్ట్ గా చెప్పండి, 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు కాదు, 2 + 38. 2 అనేటువంటిది ఏమిటి అంటే ఇది తిరుగుబాటుకు ముందు. ఈ 38 ఏమిటి అంటే తిరుగుబాటు తర్వాత. అంటే వాస్తవంగా వాళ్ళకి వేసినటువంటి శిక్ష ఇదన్నమాట. అంటే తిరుగుబాటు తర్వాత పాత తరం అంతా కూడా నశించే వరకు. అంటే పాత తరము నశించడానికి పట్టిన కాలం ఎంత అంటే 38 years. ఇది ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ పెట్టాలంటే దాని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 26వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు 26వ వచనం దగ్గర నుంచి సీహోను రాజును ఎలా జయించారు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. 26వ వచనం, అప్పుడు నేను
కెదేమోతు అరణ్యంలో నుంచి హెష్బోన్ రాజైన సీహోన్ వద్దకు దూతలను పంపించాను. నన్ను నీ దేశం గుండా పోనివ్వు, కుడి ఎడమలకు తిరగకుండా త్రోవనే నడిచి వెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నాము. త్రోవనే నడిచి వెళ్ళిపోతాము అంటే ఆయన అంగీకరించలేదు. వాస్తవంగా ఏం జరిగిందంటే వీళ్ళ దగ్గర కూడా వచ్చారు. అయితే ఏదో మీళ్ళతో మీరేమి కలహించొద్దు అన్నాడు. అందుకనే దాటి వెళ్ళిపోయారు. మోయాబీలతో కూడా సేమ్ కలహించొద్దు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకు మాత్రం సమాచారం పంపించారు సీహోనుకు సమాచారం పంపించి మేము దాటి వెళ్ళిపోతాము అంటే ఆయన యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆయనతో యుద్ధం చేశారు. ఇక 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు 22 వరకు ఓగు రాజు ముందుకు వస్తే బాషాను ఉంటుంది. బాషాను రాజు అయినటువంటి ఓగుతో చేసినటువంటి యుద్ధం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మీరు మ్యాప్ లో మీకు కనపడుతున్నట్టుంది. మ్యాప్ లో మీరు బాగా గమనించండి. ఇది హెష్బోను ప్రాంతం. ఇక్కడ హెష్బోను అని కనబడుతుంది కదా, అంటే ఇది హెష్బోను ప్రాంతం. అంటే ఫస్ట్ వాళ్ళకి యుద్ధం స్టార్ట్ అయినటువంటిది ఏమిటంటే ఇది సీహోను రాజు దగ్గర ఇక్కడ అన్నమాట జయించింది. ఈ సీహోనుతో యుద్ధం చేసిన తర్వాత ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్తే బాషాను ప్రాంతంలో ఇక్కడ మరలా ఓగుతో వాళ్ళు యుద్ధం చేయటం జరిగింది. యుద్ధం చేసి ఆయన్ని కూడా గెలుచుకున్నారు. ఆయన కూడా గెలిచిన తర్వాత 3వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి 3వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లే ముందు మరియు ఆ కాలంలో నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనబరచ మొదలుపెట్టి ఉన్నావు. మేము అద్దరికి వెళ్లేటువంటి సంగతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 25లో నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశము మంచి మన్యము ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా కనీసం నేను చూస్తాను అని బ్రతిమాలాను. కానీ యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలు, ఇక ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దాను దాటకూడదు గాని పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరుచూడు. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారికి స్వాధీనపరచును అని చెప్పేసి అన్నాడు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నేను అటువైపు వెళ్లి ఆ దేశాన్ని ఒకసారి చూస్తాను అని చెప్పేసి అన్నాడు. దేశంలోకి నేను ప్రవేశిస్తాను అంటే దేవుడు మరలా గట్టిగా చెప్పాడు, ఇంకొకసారి దీని గురించి నాతో నువ్వు అడగొద్దు, నాతో నువ్వు మాట్లాడొద్దు, అంటే నాకు మొర పెట్టొద్దు, అంటే ఫైనల్ అన్నమాట. నువ్వు వెళ్ళవు అంటే వెళ్ళవు అంతే. అంతేగాని వెళ్తా 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 ఇక మాట్లాడటానికి లేదు. కావాలంటే నీకు నీ రిక్వెస్ట్ విన్నాను కాబట్టి నేను నీకు చేసేది ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పిస్కా కొండ ఎక్కిన తర్వాత నువ్వు ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు, తూర్పు వైపు చూడు, పడమర వైపు చూడు. ఇక్కడి నుంచి ఈ లొకేషన్ అనేటువంటిది బాగా కనబడుతుంది అనమాట. నువ్వు నన్ను చూస్తాననేగా అడిగావు కాబట్టి కొండెక్కు చూడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ తర్వాత ఫ్యూచర్ లీడర్ అయినటువంటి యెహోషువను బలపరచు అంతే. అంతేగాని నువ్వు వెళ్ళవు అంటే వెళ్ళవేక అంతే. యెహోషువను బలపరచు. యెహోషువ అక్కడికి వెళ్లి ఆయన యుద్ధాలు చేస్తాడు. ఆయన యుద్ధాలు చేసి ఆ దేశము ఆయన ఇస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 14 వరకు వాళ్ళు విధేయులుగా ఉండాలి అని విధేయత యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేశాడు. నిజంగా మీరు గమనించండి, పాత తరం అనేటువంటిది నశించిపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే అవిధేయత. అందుకనే ఇక్కడ వాళ్లకు విధేయత అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటి దాన్ని తెలియజేస్తూ విధేయతని ఆజ్ఞాపించాడనమాట. అంటే దేవుడేమి రిక్వెస్ట్ చేయటం లేదు, విధేయత అనేటువంటిది. 2వ వచనము మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించు మాటతో దేనిని కలపకూడదు, తీసివేయకూడదు. మాటలు కలపొద్దు, తీసివేయొద్దు. దేవుని ఆజ్ఞలు అంటే మరొక రకంగా చెప్పినట్లయితే ఆయన ఇచ్చినటువంటి మాటలు లేదా ఆయన యొక్క వాక్యము. దీన్ని ఎప్పుడైతే మనం మీరామో దీన్ని మీరుట అనేటువంటిది ఏమవుతుందంటే అవిధేయత. ఈ అవిధేయతలో వచ్చేది ఏమిటి అంటే శిక్ష. ఇజ్రాయేలీలకి ఇదే వచ్చిందనమాట. కాబట్టి దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. 6వ వచనము ఈ కట్టడలన్నిటికి మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనుల దృష్టిలో అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వీటన్నింటినీ మీరు అనుసరించాలి.
ఈ అనుసరించటము అనేటువంటిది ఏమవుతుందంటే ఏదైతే మీరు అనుసరిస్తున్నారో ఈ అనుసరించటమే మీకు జ్ఞానం, అనుసరించటమే మీకు వివేకం. ఇవాళకి కూడా దేవుని వాక్యము అర్థమైనా అర్థం కాకపోయినా మనం దాని ప్రకారం వెళ్ళినప్పుడు దీవించబడతాం. ఇందులో చాలా చాలా గొప్ప జ్ఞానం అనేటువంటిది ఉంది. మనం లేవికాండంలో చూసాం, వాళ్ళను చనిపోయిన వాటిని తినొద్దని చెప్పేసి అన్నాడు. ఆ పవిత్రమైన అపవిత్రమైన ఆహారాన్ని గురించి చెప్పాడు, అందులో చాలా జ్ఞానం ఉంది. దేహ సంబంధమైనటువంటి శుద్ధిని గురించి చెప్పాడు, అందులో కూడా చాలా జ్ఞానం ఉంది. ఇక 4వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి గనక మనం చూసినట్లయితే విగ్రహారాధన అనేటువంటిది ఎంత పాపమో చెప్తూ ఉన్నాడు. విగ్రహారాధన లేదా విగ్రహములు. ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చూసినప్పుడు, దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమైనప్పుడు ఏ స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు. కాబట్టి 19వ వచనం, సూర్యచంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యాన్నైనా చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడండి, వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్త పడండి అని వాళ్ళకి తెలియజేశాడు. దేని రూపాన్నైనా ఏ రూపము చేయకూడదు. అంటే వాస్తవంగా ఇది పాత తరం వాళ్ళకి చెప్పేశాడు. 10 ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ఏ రూపము చేయరాదు. ఏ రూపము చేయరాదంటే ఒకవేళ సేమ్ ఇదే ఆజ్ఞ వల్ల మనకి కూడా ఉంది. ఏ రూపాన్ని మనం విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదంటే కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభు ఫోటో అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అంటే రూపం, బొమ్మ. ఏ రూపము చేయకూడదంటే ఈ రూపానికి ఎవరిచ్చారు వాళ్ళకి పర్మిషన్? దేవుడు ఏ రూపం చేయొద్దు అన్నాడు కదా. అపవాది చూడండి మనకి ఎలా గురుడితనం కలగజేస్తూ ఉంటాడో. కొంతమంది నేరుగా క్రీస్తు ప్రభు ఫోటో ఇంట్లో పెట్టి దానికి ధూపం వేసే వాళ్ళు ఉన్నారు. అగరొత్తులు వెలిగించటము, దాని ముందు కొవ్వొత్తులు వెలిగించటము, దాని ముందుకు వచ్చి ప్రార్థన చేయటము, దాన్ని ప్రార్థన చేసి ఇలా తిప్పుకోవటము, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో గాని మనము నెంబర్ 1 విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాం. అంటే నేరుగా విగ్రహారాధన అంటే విగ్రహము అంటే బొమ్మ. మీరు ఏ బొమ్మ పెట్టినా గాని అది విగ్రహమే అవుతుంది. కాబట్టి ఎలాగూ మనము మిగిలిన రూపాలు పెట్టం కాబట్టి ఈ రూపం మన చేత పెట్టించాడు. మీరు చూడండి, క్రీస్తు ప్రభు రూపాన్ని ఏ అపోస్తులు పెట్టలేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఏ క్రైస్తవులు పెట్టలేదు. క్రొత్త నిబంధన ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. మరి వాళ్ళు మనం పెట్టాము అంటే ఇదిగో వాళ్ళు ఏ స్థితిలోకి అయితే వెళ్ళిపోయారో మనం కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త, మీరు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని విగ్రహారాధనలోకి వెళ్ళకూడదు. ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు మోసపోయారు, తర్వాత పూర్తిగా నశించిపోయారు. దాని గురించి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక 4వ అధ్యాయము 32వ వచనం నుంచి గనక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 32వ వచనం నుంచి దేవుడు ఒకడే, ద లార్డ్ అలోన్ ఈజ్ గాడ్ చెప్తూ ఉంటాడు. ద లార్డ్ అలోన్ ఈజ్ గాడ్. కొంతమందికి ఈవేళకి అర్థం కాని విషయం ఇదే. దేవుడు ఒక్కడే అంటే ఈ దేవుడు అనేటువంటి ఇది ఒక వ్యక్తి ఏమో అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, ఇజ్రాయేలీలకు దేవుడు అనేటువంటిది తెలియజేసినప్పుడు ఒక నేచర్ ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక స్వభావం. దేవుడు ఒక్కడే అంటే ఈ స్వభావం అనేటువంటిది ఒకటే ఉంది. విగ్రహాలు, బొమ్మలు వీటన్నిటికీ ఆ స్వభావం అనేటువంటిది లేదు అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్వభావం ఒకటే ఉంది. ఈ స్వభావము ఒకటి. ఇప్పుడు ఈ స్వభావము తండ్రికి ఉంది, ఈ స్వభావము కుమారునికి ఉంది, ఈ స్వభావమే పరిశుద్ధ ఆత్మకుంది. అంటే మరి ముగ్గురు అవుతారు కదా అని అంటున్నాడు. వాస్తవంగా ఇక్కడ చెప్పినటువంటి ఒకటి అనేటువంటిది ఏంటంటే ఈ నేచర్ ని గురించి మాట్లాడాడు. ఈ స్వభావం అనేటువంటిది దేవుడు అనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే గాడ్ అనేటువంటి ఈ పదం అనేటువంటిది, ఈ పద ప్రయోగము ఎలా ఉంది అనేది చూడాలి. ఈ రోజు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ఈ దేవుడు అనేటువంటి పద ప్రయోగం అనేటువంటిది ఎట్లా ఉందో అర్థం కావట్లేదు. అర్థం కాక ఈ గాడ్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ గాడ్ అనేటువంటిది ఒక వ్యక్తి ఏమో, కాబట్టి ఇక తండ్రి ఉంటే కుమారుడు ఉండడు, కుమారుడు ఉంటే తండ్రి ఉండడు, లేదా పరిశుద్ధాత్మ ఉండడు అని ఏదో ఒకరిని పెట్టి మిగిలిన వాళ్ళని నెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళకి ఏం అర్థం కాలేదు అంటే ఈ దేవుడు అనేటువంటి పదం అనేటువంటిది వాళ్ళకి అర్థం కాలేదు. ఇజ్రాయేలీలు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే ద లార్డ్ అలోన్ ఈజ్ గాడ్, ఒకే దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఒకే దేవుడు కాబట్టి మీరు ఇంకా దేన్ని పెట్టడానికి లేదు అనే చెప్పాడు. ఇక 4వ అధ్యాయము 41వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు
4వ అధ్యాయము 41వ వచనం దగ్గర నుంచి 43వ వచనం వరకు ఆశ్రయపురాలు. ఆల్రెడీ ఇది కూడా మనం చూసాం. ఆశ్రయపురాలు ఎందుకు ఉంటాయంటే యోర్దాన్ నదికి యువతల వైపు 3, యువతల వైపు 3, టోటల్ గా 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఏమిటి ఆశ్రయపురాల యొక్క ఉద్దేశం అంటే, ఆశ్రయపురాలు ఎవరైనా సరే పొరపాటున గనక ఏదైనా తన వల్ల హత్య గనక జరిగినట్లయితే అతడు పారిపోయి ఆశ్రయించటానికి ఆ పురాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశ్రయపురాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆ లొకేషన్స్ కూడా చెప్తూ ఉన్నాడు. అంటే ఏ గోత్రం వాళ్ళ దానిలో, ఏ గోత్ర స్వాస్థ్యంలో, ఇంకా చెప్పాలంటే ఏ ఊరు అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నాడు. ఆశ్రయపురాల యొక్క లొకేషన్ ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక తర్వాత 4వ అధ్యాయము 44వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు 49వ వచనం వరకు, 4వ అధ్యాయము 44 నుంచి 49 వరకు మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి పరిచయం మరలా చేస్తున్నాడు. అదేంటండి మరలా పరిచయం మొదటికి వెళ్ళారంటే, అవును వీళ్ళు క్రొత్త తరం వాళ్ళు కాబట్టి మరలా దీని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడు చూడండి, మోషే ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి వెలుపలకు వచ్చుచుండగా యోర్దాను యువతల బెత్పేయేరు ఎదుట లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోను దేశమందు మోషే ఇజ్రాయేలీలకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. కాబట్టి వీటిని గురించి ఇక 5వ అధ్యాయం దగ్గర నుంచి ఇదక్కడే మనం చూసాం. ఈ 1వ అధ్యాయం దగ్గర నుంచి 4వ అధ్యాయం వరకు ఏంటి అంటే చరిత్రను జ్ఞాపకం చేశాడు. 5వ అధ్యాయం దగ్గర నుంచి 30వ అధ్యాయం వరకు మీరు చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ 4వ అధ్యాయానికి ముందు దీని గురించినటువంటి పరిచయం చేశాడు అనమాట. ఇది ఇచ్చాడు అనేటువంటిది. దాదాపుగా మీరు చూసినప్పుడు ఈ 5వ అధ్యాయం నుంచి గనక చూసినట్లయితే మొత్తము ఆల్మోస్ట్ రిపీట్ చేశాడు. అంటే మొత్తం అంటే 100% చేయలేదు, కానీ దాదాపుగా చేశాడు. అందుకనే దీన్ని ఏమన్నారంటే ద్వితీయ అంటే రెండవ మారు, ఉపదేశము అంటే బోధించటం, కాండము అంటే బుక్ అన్నమాట. ద్వితీయ ఉపదేశ కాండము అంటే 3 పదాల యొక్క కలయిక ఇది. రెండోసారి వాళ్ళకు బోధించినటువంటి ఆ పుస్తకం అన్నమాట. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఇక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినప్పుడు వాళ్ళకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అంటే సేమ్ ఇదే మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే 5వ అధ్యాయం 1వ వచనము లేదా నిర్గమ కాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 1 నుంచి మనం చూసినప్పుడు 10 ఆజ్ఞలు, వాటి కంటిన్యూషన్ అక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అదే విషయాలు చెప్తూ ఉంటాడు. మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయంలో నేను తప్ప వేరే దేవుడు కూడా మీకు ఉండకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఇక తర్వాత 10 ఆజ్ఞలు అక్కడ ఏవైతే ఇచ్చాడో వాటినే ఇక్కడ కూడా రిపీట్ చేయడం జరిగింది. 6వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మీరు చూసినప్పుడు గొప్ప ఆజ్ఞ అంటే మళ్ళీ మీరు క్రొత్త నిబంధనలో గ్రేట్ కమిషన్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇక్కడ మీరు చూసినప్పుడు గ్రేటెస్ట్ కమాండ్, అదే క్రొత్త నిబంధనలో గ్రేట్ కమిషన్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పేసి అంటారు. పాత నిబంధన అంతటిలో కూడా గొప్ప ఆజ్ఞ ఏమిటి అంటే దేవుడు చెప్పినటువంటిది 6వ అధ్యాయము 4వ వచనము, 6వ అధ్యాయము 5వ వచనము, 6:5లో ఏమంటాడంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఇది గొప్ప ఆజ్ఞ. ఎట్లా ప్రేమించాలి అనేటువంటి విషయము వాళ్ళకి తెలియజేస్తూ, నీ పూర్ణ హృదయము, దేవుణ్ణి ప్రేమించేటప్పుడు పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి, హృదయము, ఆత్మ, శక్తి. ఇదే మీకు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఏమన్నాడంటే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ, ఇక్కడ ఆత్మ అని చెప్పేసి అన్నాడు కదా. ఒకసారి మీరు క్రొత్త నిబంధనలో గనక చూసినట్లయితే ఆయన మనస్సు అని చెప్పేసి అంటాడు. క్రొత్త నిబంధనలో మీరు మత్తయి సువార్తకు ఒకసారి తిప్పుకోండి. మత్తయి సువార్త గనక తిప్పుకున్నట్లయితే గొప్ప ఆజ్ఞ ఏమిటి అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు కూడా పాత నిబంధనలో వాళ్ళకి ఏదైతే ఉందో దాన్నే ఎత్తి చెప్తూ ఉన్నాడు అనమాట. దాన్నే ఎత్తి ఆయన చెప్పేటప్పుడు ఆయన వాళ్ళతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు. ఈ ఆత్మ అనేటువంటిది ఆత్మ చెప్పాడు, ఇక్కడ మాత్రం మనస్సు అన్నాడు. అవును, ఇక్కడ శక్తి అనేదాన్ని మార్చారు కదా అని కొందరు అనుకుంటూ ఉంటారు. అంటే శక్తి అనేటువంటిది మార్చటం కాదు,
ఇది ఎందుకు ఇలాగ వచ్చింది అంటే వాళ్లకు ఇక్కడ అంటే మీకు ఇక్కడ 2 డిఫరెంట్ పదాలు వచ్చినాయి, హృదయము మనస్సు. క్రొత్త నిబంధనలో హృదయము మనస్సు అనేటువంటి 2 పదాలు వచ్చినాయి. ఈ 2 పదాలకి హెబ్రీలో ఒకే పదం ఉంటుంది, లెబ్ అనే పదం. లెబ్ అంటే హృదయము, లెబ్ అంటే మనస్సు. కాబట్టి 2 సార్లు లెబ్ అనేటువంటిది కాకుండా ఇక్కడ ఏమన్నాడంటే శక్తి అనేటువంటి పదము చెప్పాడు వాళ్ళకి. అది వాస్తవంగా ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో చెప్పినప్పుడు దాన్ని ఏం చేశాడంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. మీరు గమనించండి, మనకు కూడా అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క పరిధి అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంగ్లీష్ లో స్పిరిట్ అని చెప్పేసి చూస్తాము. ఇంగ్లీష్ లో స్పిరిట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటాము, ఆత్మ అని అంటాము. ఇంగ్లీష్ లో సోల్ అంటాము. సోల్ అంటే ఏమంటారు? వాస్తవంగా ఈ సోల్ అనే దానికి తెలుగు పదం లేదు. అంటే దాన్ని మనం ఎట్లాగో మేనేజ్ చేస్తూ ఉంటాం. సోల్ అంటే వాస్తవంగా ప్రాణం అని తర్జుమా చేశారు, కానీ ప్రాణం అనేటువంటిది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. స్పిరిట్, సోల్ అంటే మనకు కూడా తెలుగులోకి వచ్చేసరికి ఈ రెండిట్లకి కూడా ఆత్మ ఆత్మ అంటాం. అలాగనే హెబ్రీలో ఏం చేస్తారంటే ఈ రెండిటికి కూడా లెబ్ అనే పదం, లెబ్ అనే పదం హృదయము, లెబ్ అనే పదం మనస్సు అన్నమాట. ఇక వాళ్ళు అట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు లాంగ్వేజ్ లో. అక్కడ వాళ్ళకి ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. మీరు గమనించండి, పూర్ణ 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 అంటే దాని అర్థం ఏంటంటే 100%. నీ 100% నీ హృదయం నిండా దేవుడే ఉండాలి, నీ ఆత్మ నిండా దేవుడే ఉండాలి, నీ శక్తి అంతా కూడా నీ దేవుడిని ప్రేమించడానికి. అవును, అంతా దేవునికే ఇస్తే మరి నా భార్య ఏరి, లేకపోతే నా పిల్లలేరి అని చెప్పేసి అనొచ్చు. వాస్తవంగా ఇది పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఏమంటూ ఉంటాడంటే క్రీస్తు ప్రభు, ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే తన తల్లిదండ్రులను, తన భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తన ప్రాణము సహా ద్వేషించుకుంటే అంటే 100% నన్ను ప్రేమించాలి. అంటే సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్పింది కూడా కొత్త విషయం ఏమి కాదు, సేమ్ ప్రిన్సిపల్ వాళ్ళకు కూడా చెప్పాడు 6వ అధ్యాయం. దీనినే చెప్తూ ఉన్నాడు, మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలకి నేర్పించమన్నాడు. వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళ పిల్లలకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. వాస్తవంగా సమస్య అంతా కూడా ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు ప్రేమించలేదు, వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించలేదు. అదనమాట విషయం. ఇక 7వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు వాళ్ళు ఎన్నుకొనబడినటువంటి ప్రజలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి. అంటే ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నువ్వు స్వాధీనపరుచుకుని నీ దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు మించినటువంటి జనాలు, ఇక్కడ 7 జాతులు కూడా ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ అందరినీ హతం చేసేసిన తర్వాత నువ్వు ఎన్నుకొనబడినటువంటి వాడివి కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి అనేటువంటి చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నుకొనబడినటువంటి వాడివి అంటే దీన్ని ఏమన్నాడంటే, మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు పేతురు చేసిన మొదటి ప్రసంగంలో కమ్అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అని చెప్పేసి అంటాడు. అంటే ఈ తరము వారికి అంటే ఈ లోకానికి మీరు వేరుగా ఉండండి. వీళ్ళని కూడా సేమ్ ఎన్నుకొనబడినటువంటి వాళ్ళు కాబట్టి మీరు లోకానికి వేరుగా ఉండండి. ఇవాళకి కూడా క్రైస్తవులకి ఇది అర్థం కావటం లేదు. లోకానికి వేరుగా ఉండండి అంటే సంబంధం దొరకలేదని వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి లోకస్తుని ఇస్తారు, డాక్టర్ అని, ఇంజనీర్ అని. ఇజ్రాయేలీలు నశించిపోవటానికి కూడా ప్రధానమైన కారణం అదే. పెళ్లి కాకపోతే అట్లా ఉండిపోవాలి గాని లోకస్తుల దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు. 3వ వచనం 7వ అధ్యాయం, నువ్వు వారితో వియ్యమనకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తె పుచ్చుకోకూడదు. లోకానికి వేరుగా ఉండాలి అంటే అన్యులతో వివాహం నిషేధం అన్నమాట. నిషేధం, ఇక అంతే, ఫర్బిడెన్. ఇది వెళ్ళకూడదు. సంబంధాలు దొరకకపోతే అంటారు, ఇప్పుడు అన్నం ఏమి దొరకలేదని విషం తాగుతామా? విషం అనేటువంటిది ఏంటో మనకు తెలుసు. విషం అనేటువంటిది ఏమిటి? విషం తాగితే చచ్చిపోతారు. ఇక్కడ కూడా ఈ అన్యులతో వివాహం అనేటువంటిది ఇది హానికరమైనటువంటిది. కాబట్టి వాళ్ళకి అలా అనిపించటం లేదు. మా కులం వాళ్ళు కదా, లేదంటే మా పిల్లలు చదివినంత చదువులు కదా, లేకపోతే కట్నం ఎక్కువ వస్తుంది కదా, ఇటువంటి ఆలోచనలతో ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళతో మీరు వియ్యమందకూడదు. 7వ అధ్యాయం అంతా కూడా మీరు చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు.
ఇక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అంటున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. 8వ అధ్యాయం 1. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశానికి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలి. దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఇక్కడ 2వ వచనము, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకోవటానికి నిన్ను అనుస నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఈ 40 సంవత్సరాలు నువ్వు ఎట్లా వచ్చావు అని నీ మార్గం జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే ఏమర్థమవుతుంది? నువ్వు జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం మళ్ళొకసారి, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటావా లేదా అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకోవటానికి నిన్ను అనర్చటానికి. అంటే ఇవంతా కూడా ఒకవేళ ఈ రోజు కూడా మనకు వచ్చేటువంటి కష్టాలు, కొందరు అంటూ ఉంటారు ఏంటి బ్రదర్ ఈ కష్టాలన్నీ అని. ఈ కష్టాలు గాని, ఇబ్బందులు గాని, లేకపోతే మనకు వచ్చేటువంటి ఈ శ్రమలు గాని, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనల్ని శోధించటానికి, ఒకటి మన హృదయంలో ఉన్న తెలుసుకోవటానికి, మనల్ని అనచటానికి. ఒక్కోసారి చూడండి, మనం కూడా అంటూ ఉంటాం, నాకు ఈ మాత్రం లేకపోతే నేను మాటేనంలే, నాకు ఉండాల్సిందే లేలాగని. అవును, బరువు పెట్టినప్పుడు ఎలాగైతే పేపర్ ఎగిరిపోకుండా ఉంటుందో, ఒక మనిషికి కూడా ఇటువంటివన్నీ కూడా పెట్టినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర నుంచి దూరం అవ్వకుండా ఉంటారనమాట. నిజంగా మీరు గమనించండి, మనిషి దేవుని దగ్గరకు ఎప్పుడు వస్తాడు అంటే దేవునికి మనకు మధ్య రిలేషన్ అనేటువంటిది ఎప్పుడు బాగుంటుంది అంటే కష్టాలుంటే. ఈ కష్టాలుంటే దేవుడా అని వస్తాం. ఈ కష్టాలు గనక తీరిపోయినాయి అనుకోండి, మనం దేవుని దగ్గరికి రాము. నిజంగా ప్రార్థన కూడా ఎప్పుడు బాగా చేస్తామంటే కష్టాలు ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ప్రార్థన చేస్తాం. ఏమి కష్టం లేదనుకోండి, చేస్తాం ప్రార్థన, రొటీన్ ప్రేయర్. అందులో సీరియస్ గా మన మనస్సులో నుంచి, హృదయంలో నుంచి రాదా రిక్వెస్ట్ అనేటువంటిది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు అంటే నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకోవటానికి, నిన్ను అనచటానికి. ఈ రోజు కూడా ఇజ్రాయేలీలకు మీరు గమనిస్తూ ఉంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఇది పాత నిబంధన అనేటువంటిది నీడ, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజస్వరూపం. అంటే అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది, సేమ్. మీరు ప్రిన్సిపల్ మొదటి నుంచి చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పిందే మనకు కూడా, వాళ్ళకి మనకు వేరువేరేమి కూడా లేదు. కొందరు ఏమనుకుంటారంటే అక్కడ ఇక్కడ వేరువేరేమో అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాడో అదే మనకు కూడా. చెప్పినటువంటి విధానం వేరుగా ఉందేమో, పదప్రయోగాలు వేరుగా ఉన్నాయేమో, కానీ అందులో ఉన్న ప్రిన్సిపల్ మాత్రం సేమ్. దీన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. 8వ అధ్యాయము తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుణ్ణి వాళ్ళు మర్చిపోకూడదు. అందుకనే వాళ్ళని ఎలా తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయం చెప్తూ 40 సంవత్సరాలు వాళ్ళని పోషించినటువంటి సంగతులు 4వ వచనం మనం చూసినప్పుడు, ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లలేదు. వాస్తవంగా వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు అరణ్య ప్రయాణం అనేటువంటిది నిజంగా వాళ్ళ ఆహారం గాని, వస్త్రాలు గాని వాళ్ళకు సరైనటువంటి ఆదరణ అనేటువంటిది ఉండదు, అక్కడ అవకాశం ఉండదు. అయితే అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళ బట్టలు అవి పాతకెళ్ళలేదు, వాళ్ళ కాలు వాయలేదు. చాలా వాళ్ళు ప్రయాణం చేశారు, అయినప్పటికీ కూడా వాళ్ళ కాలు వాయలేదు. చెప్తూ ఉన్నాడు, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించునని నువ్వు తెలుసుకో. అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే కుమారుడు తండ్రి మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఈ శిక్షణ కూడా ఇదే మనకేం చేస్తూ ఉంటాడంటే హెబ్రీ పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. అంటే మరలా సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది కూడా మనం చూసినప్పుడు సేమ్ ప్రిన్సిపల్. తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి శిక్షిస్తూ ఉన్నాడో అట్లనే నిన్ను శిక్షించాడు. అంటే మరి నశించిపోయినటువంటి పరిస్థితి అంతా కూడా ఎందుకు అంటే అది కూడా నీ మేలు కొరకే అది శిక్షించాడు.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మీరు చూసినప్పుడు 7వ వచనం దగ్గర నుంచి కనుక చూసినట్లయితే 9వ వచనం వరకు సేమ్ ఇదే ప్రిన్సిపల్ గురించి తెలియజేస్తూ ఉంటాడు. తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ శిక్ష విషయంలో ఇక్కడ కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇక తర్వాత ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత మంచి దేశంలో ప్రవేశపెడతాడు. 7వ వచనం, అది నీటి వాగులు లోయల నుంచి కొండల నుంచి వారు ఊటగలిగినటువంటి అగాధ జలములు గల దేశము. ఆ దేశాన్ని గురించి తెలియజేస్తూ అది మంచి దేశం. ఎట్లా మంచి దేశం, ఎందుకు మంచి దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం అని అంటారు కదా, దేనికి ఎట్లా అది మంచి దేశము, దేన్ని బట్టి చెప్తూ ఉన్నారు మంచి దేశమని? దేన్ని బట్టి చెప్తూ ఉన్నారంటే మంచి దేశమని, దానిలో నీటి వాగులు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూసినప్పుడు ప్రధానమైనటువంటి నదులేమీ కనపడవు, మేజర్ రివర్స్ ఏమీ ఉండవు. అందులో ఒకే ఒక్క నది యోర్దాన్ నది. యోర్దాన్ నదిని మినహాయిస్తే ఇజ్రాయెల్ దేశంలో వేరే నది కూడా మీకు కనబడదు. పైన ఉన్నటువంటి గల్లీ సముద్రము, క్రింద ఉన్న మృత సముద్రము మినహాయించి ఒక్క యోర్దాన్ నది మాత్రమే వాళ్ళకు ఉంటుంది. ఇక యోర్దాన్ నది మినహాయించి అటుగాని ఇటుగాని చూసినప్పుడు చిన్న చిన్న సెలయేళ్లు కావచ్చు, ఇటువంటివి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీటి వాగులు కలిగినటువంటి దేశం అది. అంతేకాదు పారేటువంటి ఊటలున్నాయి. మీరు చూస్తే నదులే అవసరం లేదు. ఒకవేళ అక్కడక్కడ ఏం చేస్తాయంటే స్ట్రీమ్స్ నీరు ఊరుతూ ఉంటుంది, నీటి బొగ్గలు పుడుతూ ఉంటాయి. ఆ నీటి బొగ్గలు పుట్టి వాగులు పారుతూ ఉంటాయి. అంటే లోపల నుంచి బయటకు వస్తాయి అన్నమాట. మూడోది అగాధ జలం అందులో. మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశమైనా సరే అది అభివృద్ధి చెందాలి అంటే దాని ప్రధానమైన సోర్స్ ఏంటంటే నీరు, నీరు, నీరు. నీరు ఉంటే అభివృద్ధి ఉంటుంది, నీరు లేకపోతే అభివృద్ధి ఉండదు. ఈ రోజు ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇండస్ట్రీస్ ఉండాలంటే కూడా నీరు ఉండాలి. నీరు లేకుండా ఏ ఒక్క ఇండస్ట్రీ పెట్టడానికి లేదు. ఇంకా ఇండస్ట్రీనే కాదు, అసలు మానవ మనుగడ ఉండాలంటేనే, మనిషే కాదు ఏ ప్రాణమైనా ఉండాలి అంటే నీరు అనేటువంటిది ప్రధానం. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, అక్కడ అభివృద్ధి ఉంటుంది. అది ఎలా మంచి దేశమైంది అని కొందరు అడుగుతారు. ఎలా మంచి దేశమైంది అంటే ఈ నీటిని బట్టే మంచి దేశమైంది ఇజ్రాయెల్ దేశంలో. ఆ తర్వాత మనం గమనించబోతాం, ఒకవేళ నీరు అనేటువంటిది వాళ్ళకు సోర్సెస్ అనేటువంటిది ఎక్కడి నుంచి, అవి ఎట్లా వస్తూ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి, అదంతా కూడా చూస్తాము. ఇక తర్వాత 8వ వచనం చూసినప్పుడు ఆ దేశం యొక్క ఇక్కడ నీటిని గురించి మంచి దేశము అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి నీరు అనేటువంటి సోర్సెస్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత దాని పంటలు ఎలా ఉంటాయి అనేటువంటి చెప్తున్నాడు. పంటలు అంటే మరొక రకంగా చెప్పినట్లయితే భూసారం. బాగా నీరు ఉన్నా గానీ భూమిలో సారం గనక లేదనుకోండి, అది కూడా భూమి యొక్క సారం మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో 8వ వచనము, అది గోధుమలు, అక్కడ బాగా గోధుమలు పండుతాయి. అంతేకాదు ఎవలు, ద్రాక్ష, మనకు వాళ్ళు వేగు చూసినటువంటి వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. ఒక అడను 2 మనుషులు మోసి తీసుకొని వచ్చినటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. అంజూరములు, దానిమ్మలు కలిగినటువంటి దేశము. అక్కడ ఒలీవలు ఉంటాయి, నూనెకు ఒలీవ నూనె, తేనె కలిగినటువంటి దేశం. చాలా మంచి ఆహారం అన్నమాట, బెస్ట్ ఫుడ్ అన్నమాట ఇది. మీరు చూసినప్పుడు గోధుమలు, ఎవలు మంచి ఆహారం. ద్రాక్ష, ఈ రోజు కూడా మీరు చూసినట్లయితే ద్రాక్ష గనక తీసుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా అది తీర్చేస్తుంది. అందుకనే ద్రాక్ష గనక బాగా వాడినట్లయితే ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు అంజూరాలు, దానిమ్మ కూడా సేమ్ అలాగనే. మీరు దానిమ్మను గనక తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు పండ్లలో కూడా చూసినప్పుడు ద్రాక్షలు, దానిమ్మలు చాలా మంచివి ఆరోగ్యానికి. ఇక నూనె కూడా ఈవేళ అన్ని నూనెల తర్వాత ఆలివ్ ఆయిల్ అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది అని పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసిన తర్వాత చెప్తూ ఉన్నారు. పెద్ద పెద్ద రీసెర్చ్ల తర్వాత గోధుమలు మంచి, ఎవలు మంచి, ద్రాక్ష మంచిది, అంజూరాలు. మీరు అంజూరాలు కూడా చూసినప్పుడు ఇవాళ డ్రై ఫ్రూట్స్ లో ఉంటుందన్నమాట. దానిమ్మ మంచిది, ఒలివ మంచిది, తేనె బెస్ట్ ఫుడ్. వాస్తవంగా మీరు చూసినప్పుడు దేవుడు ఇప్పుడు కాదు గాని అప్పుడు వాళ్ళకి ఏది బెస్ట్ ఫుడ్ అనేటువంటిది అప్పుడు అన్ని ఆయనకి తెలుసు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఏది బెస్ట్ అనేటువంటిది ఫుడ్ లో అది వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజు కూడా మీరు చూసినప్పుడు కొంతమంది మరలా మంచి ఫుడ్ తింటేనే ఇప్పుడు మనిషికి ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు. దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆరోగ్యము, ఆయుష్, ఈ రెండు కూడా మనిషి యొక్క ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. అందుకనే మరలా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ టైం
ఫుడ్స్ అని చెప్పేసి మరలా రీసెర్చ్లు మొదలు పెట్టారనమాట. అసలు బైబిల్ కాలంలో ఏం తినేవాళ్ళు, అంటే బైబిల్లో చెప్పినటువంటి ఫుడ్స్ ఏంటి అనేటువంటిది మొదలుపెట్టి మరలా ఇప్పుడు మనుషుల్ని అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఈవేళ వచ్చినటువంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అంతా కూడా ఆరోగ్యం పాడు చేసేటువంటివే. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి మేధోశక్తికి ఆహారానికి మంచి సంబంధం ఉంది. మేధోశక్తికి ఆహారానికి అంటే ఇంటెలెక్చువల్ పవర్లు అనమాట. ఇప్పుడు మనిషికి మీరు గనక చూసినట్లయితే డాక్టర్ల దగ్గర కూడా వెళ్తే చెప్తూ ఉంటారు, పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ అనేటువంటిది బాగా ఎదగాలి అంటే ఆహారం అనేటువంటిది బాగా ఇవ్వాలి. అది కూడా మొదటి 4 సంవత్సరాల లోపు, ఇంకా చెప్పాలంటే నెలల లోపు ఆహారం అనేది చాలా ముఖ్యము. ఆ తర్వాత వాళ్ళ బ్రెయిన్ ఎదిగేటువంటి వయసు ఏంటంటే ఫస్ట్ 4 years లోపే వాళ్ళకి మీరు ఏ ఫుడ్ ఇస్తారు. అందుకనే పిల్లలకు బాగా నెయ్యేసి పెట్టండి, మంచి ఫుడ్ ఇవ్వండి అంటారు. ఇక ఆ తర్వాత సరైనటువంటి ఆహారం గనక ఇవ్వలేదనుకోండి, ఇక ఆ తర్వాత మీరు ఎంత ఇచ్చినా గానీ వాళ్ళ బ్రెయిన్ ఎదగటానికి మాత్రం అది దోహదపడదు. ఇంటలెక్చువల్ పవర్. అంతేకాదు ఈ ఆహారం అనేటువంటిది ఇంటలెక్చువల్ పవర్ కే కాదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఈ ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి యొక్క మేధోశక్తి కావచ్చు, లేకపోతే భౌతికమైనటువంటి శక్తి కావచ్చు, ఈ రెంటికి కూడా మూలం ఏమిటి అంటే ఆహారం. వాళ్ళకి బెస్ట్ ఫుడ్ దేవుడు ఇచ్చాడు. ఇక తర్వాత ఇది మనిషిగా వాళ్ళ శరీర అభివృద్ధి కొరకు. ఇక మరి దేశ అభివృద్ధి ఏంటి అంటే, దేశ అభివృద్ధి అనేటువంటిది వాటి సంపద, దేశ సంపద మీద ఆధారపడి ఉంటుంది. దేశ సంపదను గురించి ఆ దేశము సంపద కలిగినటువంటి దేశమా అంటే అవును, ఖచ్చితంగా సంపద కలిగిన దేశము. 9వ వచనం, కరువు అనుకోకుండా నువ్వు ఆహారం తింటావు, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనపరాళ్ళు కలిగినటువంటి దేశము. అంటే ఇనపరాళ్ళు అంటే ఇదేంటంటే మన భాషలో చెప్పాలంటే ఖనిజాలు, దానిలో ఇనపరాళ్ళు కలిగినటువంటి దేశము. అంతేకాదు దాని కొండల్లో నువ్వు త్రవ్వితే రాగి వస్తుంది. ఇంకా నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను స్తుతించాలి. ఆ దేశము దాని ఖనిజ సంపద బాగా ఉన్నటువంటి దేశము. ఈవేళ కూడా మైన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, తవ్వితే ఏవైతే అంటే లోపల ఈ మైన్స్ ఉన్నాయో, ఈ ఖనిజాలు ఉన్నాయో ఆ దేశాలు బాగా, ఇప్పుడు కొన్ని దేశాల్లో కింద భూమి తవ్వితే బంగారం వస్తుంది. ఆ బంగారం అమ్ముకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు మనకు కూడా బాక్సైట్ అని చెప్పేసి ఒక లోహం పడుతూ ఉంది. అది ఎంత విలువైనటువంటిది అనేటువంటిది తెలుసు. కాబట్టి భూమిని తవ్వితే లోపల గనక ఖనిజాలు ఉంటే ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనటువంటి, అంటే ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశం అయిపోతుంది. అటువంటి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఇదంతా దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అందులోకి వెళ్లి వాళ్ళు తిని తృప్తి పొంది వాళ్ళు నివసించేటప్పుడు 10వ వచనంలో అంటాడు, నీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వు ఆయన స్తుతించాలి. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని నువ్వు తవ్వుకో, ఆ దేశాన్ని అవన్నీ తీసుకో, పంటలు వేసుకో, అవన్నీ తినో, నువ్వు తృప్తి పొందు. తృప్తి పొందిన తర్వాత నీ చేయాల్సిన పని ఏమిటంటే, తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించు. కాకపోతే మనిషి తృప్తి పొందిన తర్వాత ఏం చేస్తాడంటే దేవుణ్ణి మర్చిపోతాడు. ఇవాళ మనం దానికి అతీతులం కాదు. బాగా కష్టం ఉంటే దేవుడి దగ్గరకు వస్తాం. ఎప్పుడైతే కష్టం తీరిపోయిందో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడో, తృప్తి రాగానే ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఇజ్రాయేలీలు చేసిన బుద్ధి లేని పని కూడా అదే, ఈ రోజు మనం చేసే బుద్ధి లేని పని కూడా అదే. దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఇంకా కృతజ్ఞులుగా ఉండాలి, ఇంకా ఆయనకు మనం స్తుతులు చెల్లించాలి, స్తుతించాలి. అయితే ఎంత మేలు చేస్తారో అంత మర్చిపోతూ ఉంటారు మనుషులు. ఎక్కువ మేలు పొందిన వాళ్ళే ఎక్కువ మర్చిపోతూ ఉంటారు. ఇక తర్వాత 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం చూసినట్లయితే, వీరికి ఇదంతా కూడా ఇవ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, నీ నీతిని బట్టి ఇదంతా ఇవ్వలేదు. అంటే దేవుడు మంచి దేశము, ఇదంతా కూడా మంచి వస్తువులు ఇవన్నీ మాకు ఇచ్చాడంటే మా నీతిని బట్టేమో అని అనుకుంటారేమో. మీ నీతిని బట్టి ఇవ్వలేదు. అది పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చినటువంటి భౌతిక దీవెనలు కావచ్చు, క్రొత్త నిబంధనలో మనకి ఇచ్చేటువంటి దీవెనలు కావచ్చు, మన నీతిని బట్టి కాదు. 9వ అధ్యాయం 1వ వచనము, ఇజ్రాయేలు విను, నీకంటే గొప్ప బలము గల జనాలు ఆకాశమంటూ ప్రాకారం గల గొప్ప పట్టణాలను స్వాధీనపరుచుకుంటకై నేడు నువ్వు యొర్దాను దాటబోతున్నావు. అయితే ఈ యొర్దాను దాటబోయేటప్పుడు ఇదంతా కూడా నువ్వు వాళ్ళని పట్టుకునేటప్పుడు ఇదంతా కూడా నా గొప్పతనాన్ని బట్టే దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడేమో, వాళ్ళందరినీ వెలగొట్టేస్తున్నాడంటే నేను చాలా నీతి కలిగిన వాడిని కాబట్టి నాకు ఇదంతా కూడా స్వాధీనపరుస్తున్నాడేమో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు.
ఇదంతా కూడా నీ నీతిని బట్టి దేవుడు మీకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు అదే చెప్తూ ఉంటాడు. 9వ అధ్యాయము మనం చూసినప్పుడు 9వ అధ్యాయం 6వ వచనం, మీరు లోబడినొల్లని వారు గనక ఈ మంచి దేశం స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. నీ నీతిని బట్టి నీకు ఇవ్వలేదు. మీరు తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అసలు మీరు 7వ వచనంలో చూసినప్పుడు తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి అని చెప్పేసి అన్నాడు. 9వ వచనము, రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకుంటే నేను కొండెక్కినప్పుడు 40 రాత్రింబగళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు ఎలాగైతే పోత విగ్రహం చేశాడో దాని గురించి తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి మీరంతా కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మరి అయినా సరే మాకెందుకండి ఇంత మంచి దేశం ఇస్తున్నాడంటే నీ నీతిని బట్టి కాదు. మరి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన చేసిన వాగ్దానం బట్టి. ఆయన నీ పితరుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేస్తేనేమో మాట తప్పని వాడు, మాట తప్పలేడు. ఆయనకున్న ఒక స్వభావం ఏంటంటే మాట ఇస్తే దాన్ని నెరవేర్చటమే ఆయనకు తెలుసు, తప్పటం ఆయనకు తెలియదు, తూచి అనుకోవటం. కాబట్టి ఆ మాటను బట్టి మీకు ఇస్తూ ఉన్నాడు, దాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక 9వ అధ్యాయం 13వ వచనం నుంచి ఎలాగైతే వాళ్ళు పోత విగ్రహం చేశారో, ఎలాగ దేవుని మీద తిరుగుబడ్డారో అదంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ రాతి పలకలను పగలగొట్టేసినప్పుడు మరలా క్రొత్త రాతి పలకలు చేయమని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. మోషే మొదట తెచ్చినటువంటి రాతి పలకలను పగలగొట్టేసినప్పుడు ఆ కాలం ముందు యెహోవా 10వ అధ్యాయం 1 మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కుకొని కొండ ఎక్కి నా దగ్గరకు రా అని చెప్పేసి అన్నాడు. అప్పుడేం చేశాడంటే మరలా రాతి పలకలు తీసుకొని మరలా కొండెక్కాడు. కొండెక్కినప్పుడు దేవుడు వాటిల్ని ఇవ్వటం జరిగిందనమాట. 10వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినప్పుడు హృదయ సున్నతి గురించి చెప్పాడు. సున్నతి అంటే ఎంతసేపటికి వాళ్ళు శరీరంలోనే చేసుకుంటున్నారు కానీ దీని గురించి వాళ్ళు అసలు ఆలోచన చేయలేదు. దేవుడు 12వ వచనం, కాబట్టి ఇజ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించుచు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు సేవించాలి. 16వ వచనము గమనించినప్పుడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి. హృదయ సున్నతి, మీరు హృదయంలో సున్నతి చేసుకోండి. వాస్తవంగా క్రొత్త నిబంధన కూడా సేమ్ ప్రిన్సిపల్ ఏంటి కూడా మనము చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో వాళ్ళకి హృదయ సంబంధమైన సున్నతే చేసుకోమని తెలియజేశాడు గాని అయితే వాళ్ళు హృదయ సంబంధమైనటువంటి సున్నతి చేసుకోలేదు. 28వ వచనం, బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, ఆ రోమా 2:28లో చెప్తూ ఉంటాడు. అంతరంగమందు బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరం మందు బాహ్యమైన సున్నతి కాదు. అంటే సున్నతి బాహ్యము అంటే శరీరంలో జరగాల్సింది కాదు. ఎక్కడ జరగాలి అంటే హృదయంలో జరగాలి. 29లో అదే అంటాడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరగాలి. ఇజ్రాయేలీలకి కూడా దేవుడు ఆ విషయం చెప్పాడు గాని దాన్ని వాళ్ళు పాటించలేదు. ఈ రోజు క్రైస్తవులకు కూడా హృదయంలో సున్నతి చేయాలి. హృదయంలో సున్నతి చేయాలంటే కత్తిరించాలి. దేని కత్తిరించి తీసేయాలి? శరీరంలో గోప్యాంగ చర్మం కాదు, నీలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, నీలో ఉన్నటువంటి అసూయ, కలహాలు, ఈ శరీర కార్యాలన్నీ కూడా నువ్వు కత్తిరించి నీలోంచి తీసేయాలి. ఈ రోజుకి కూడా ఇజ్రాయేలీలు ఎలాగైతే హృదయ సంబంధమైన సున్నతిని గురించి వాళ్ళు చెవియొగ్గలేదో, వాళ్ళు లోబడలేదో, చాలా మంది ప్రార్థనలకు వచ్చి బాప్తిసం తీసుకొని క్రైస్తవులు అంటున్నారు కానీ వాళ్ళు కూడా హృదయ సంబంధమైనటువంటి సున్నతిని గురించి వాళ్ళు ఆలోచన చేయటం లేదు. హృదయంలో తీసివేయాల్సినటువంటి ఆ కార్యాలన్నిటిని కూడా వాళ్ళు తీసివేయటం లేదు. అలా గనక చేసినట్లయితే వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉండదు. వాళ్ళు ఎలా నశించిపోయారో మనం కూడా అలాగనే నశించిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం గమనించినట్లయితే 32వ వచనం వరకు 11వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు, దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి సేవించాలి. అంటే టోటల్ మానవ జీవితం అంతా కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే. ఆయన కొరకు బ్రతకాలి. సేమ్ క్రొత్త నిబంధన కూడా సేమ్ ప్రిన్సిపల్. రోమా 12:1 గనక మీరు చూసినట్లయితే సజీవ యాగంగా మీ శరీరాలకు ఆయనకు అప్పగించండి అంటాడు. అంటే మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితము ఆయన కొరకు జీవించాలి గాని మన కొరకో లేకపోతే మనం స్థలమో పొలమో వీటి కొరకు కాదు. మన భార్య పిల్లలు కూడా కాదు, భార్య పిల్లలు కూడా ఆయన కొరకే. మన తర్వాత మనవలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కొరకే. భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి కూడా ఆయన కొరకే జీవించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి. ఇది దేవుడు కోరుకునేదన్నమాట. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు దాన్ని వాళ్ళు తెలుసుకోలేరు.
అయితే వీళ్ళకి చెప్తూ ఉన్నాడు, దేవుడు వాళ్ళకు ఒక మంచి దేశం ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు దేశము? నువ్వు ఆయన సేవించాలి. నీకు మంచి పంటలు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు పంటలు? నువ్వు తిని ఆయన సేవించాలి. నీకు ఒక మంచి కుటుంబం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీ కుటుంబం? నువ్వు తిని నీ దేవుని సేవించాలి. నీకు ఒక జీవితం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వంతా కూడా దీని ద్వారా దేవుణ్ణి సేవించాలి. కాబట్టి దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీకు ఒక దేశం ఇచ్చినా, పంటలు ఇచ్చినా, కుటుంబం ఇచ్చినా, జీవితం ఇచ్చినా, ఇదంతా కూడా నువ్వు దేవుణ్ణి సేవించడం కొరకే. ఈ అధ్యాయంలో ఇదే తెలియజేస్తూ ఉంటాడు అనమాట. ఇక ఈ అధ్యాయంలో 24వ వచనం గనక మీరు చూసినట్లయితే 24వ వచనంలో వాళ్ళ హద్దుల గురించి చెప్తున్నాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీది అగును, అరణ్యం మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళ సరిహద్దుల గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అరణ్యం మొదలుకొని లెబానోన్ వరకు. అరణ్యం కింద నుంచి వచ్చారు కదా, ఇక్కడి నుంచి లెబానోన్ పైన ఉంటుందన్నమాట. యూఫ్రటీస్ మొదలుకొని సముద్రం వరకు. ఇటువైపు గనక మీరు చూసినట్లయితే సముద్రం ఉంటుంది. ఇటువైపు సముద్రం వరకు వాళ్ళది, ఇటువైపు యూఫ్రటీస్ వరకు, ఇటువైపు లెబానోన్ వరకు, ఇటువైపు కింద అరణ్యం దగ్గర నుంచి. ఇవి వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి బౌండరీస్ అన్నమాట. మనం తెలుగులో ఎల్లలు లేదా హద్దులు అని చెప్పేసి అంటాం కదా, అవి వాళ్ళ దేశ హద్దులు, ఎల్లలు. 29వ వచనము మనం గమనించినప్పుడు ఇదే అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, కాబట్టి నీవు స్వాధీనపరచుకున్న దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీమును కొండ మీద ఆ దీవెన వచనము, యాబాలు కొండ మీద శాప వచనము ప్రకటించాలి. 2 కొండలు ఉన్నాయి, గెరిజీము, ఏబాలు. ఈ 2 కొండలు మీరు స్వాధీనపరచుకున్న తర్వాత గెరిజీము కొండ మీదకి వెళ్ళాలి. గెరిజీము కొండ మీదకి వెళ్లి దీవెనలు, దేవుడు కొన్ని దీవెనలు చెప్పాడు, అవి ప్రకటించాలి. యాబాలు కొండ మీద శాపవచనాలు ప్రకటించాలి. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఎప్పుడు ఆశీర్వాదం. మనం ఏం చూస్తామంటే ఆశీర్వాదం ఉంది, అదే మనకు కనబడుతుంది. శాపం ఉంది, దాన్ని ఎప్పుడు మనం చూడం. ఏం చేస్తే ఆశీర్వాదమో కాదు, ఏం చేస్తే శాపమో అనేటువంటిది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ ఆశీర్వాదము, ఈ శాపము, ఈ రెండింటినీ కూడా మీరు ప్రకటించండి దేశంలో అని చెప్పేసి అన్నాడు. ఇక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 28 వరకు ఆరాధన కొరకు దేవుడు ఏర్పరచుకున్న స్థలము. అక్కడికి రావాలన్నమాట. ఎవరో వచ్చినా గాని దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలానికి రావాల్సిందే. ఈ వచనాలు కింద గనక మీరు చూసినట్లయితే 12వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయము 2వ వచనం, మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతాల మీద, మెట్టల మీద, పచ్చని చెట్లన్నింటి క్రింద ఎక్కడైతే అక్కడ తమ దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక డివిజన్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇప్పుడు మీరు ఏ దేశంలోకి అయితే వెళ్తున్నారో ఆ దేశ జనులు లేదా అన్యులు వారి ఆరాధన, తర్వాత ఇజ్రాయేలీల ఆరాధన. అంటే ఆరాధన అంటే స్థలాన్ని గురించి మాత్రమే. ఇప్పుడు వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఎక్కడంటే అక్కడంటే కొండలనండి, గుట్టలనండి, చెట్లనండి, లేకపోతే ప్రతి స్థలం వాళ్ళకి ఎక్కడైతే అక్కడే. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇట్లా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి అంటే, దేవుడు ఏర్పరచుకున్న స్థలము. మీరు వారి బలిపీఠాలను పడద్రోసి వారి విగ్రహాలను పడగొట్టి అదంతా కూడా మీరు పాడు చేయాలి. 4వ వచనం, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. ఏం చేయకూడదు అంటే స్థలము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు కదా, మీరు అట్లా చేయకూడదు. 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రాలను తన నామం స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలాన్ని వెతికి అక్కడికే యాత్రలు చేయాలి. 5వ వచనం, ఏర్పరచుకున్న స్థలం అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, ఇందులో నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. పాత నిబంధనలో ఏర్పరచబడినటువంటి స్థలం ఉంది, ఇక్కడ ఆరాధిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. ఇది నీడ, అంతేగా. అంటే పాత నిబంధన అనేటువంటిది నీడ. మరి నిజస్వరూపం ఏంటో చూద్దాం. నిజస్వరూపం అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఉంది, అదే ఆయన సంఘం ఉంది. అక్కడ ఆరాధిస్తే మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ఈ రోజు ప్రపంచంలో చూడండి, ఎక్కడంటే అక్కడ, అంటే కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎక్కడంటే అక్కడ గనక ఆరాధించినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించడు.
పాత నిబంధనలో ఆయన ఏర్పరచుకున్న దగ్గరకే నువ్వు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఆయన ఏర్పరచుకున్నటువంటిది ఒకటి ఉంది. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం ఉంది. ఒకవేళ మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 16-18, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, క్రీస్తు ప్రభు ఒక సంఘాన్ని కడతాను అని వచ్చాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ రోజు ప్రపంచంలో 60,000 సంఘాలు ఉన్నాయి. 60,000 సంఘాల కొరకు ఆయన రక్తం ఇవ్వలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పేసి అన్నాడు. సంఘము ఇది ఏకవచనం, అంటే సింగులర్ అన్నమాట. అంటే ఒక సంఘం కొరకే ఆయన రక్తం ఇచ్చాడు. ఒక సంఘాన్నే కొన్నాడు. ఒక సంఘాన్నే ఆయన కొన్నది. ఆయన కొన్నటువంటి సంఘము, ఆయన రక్తం ఇచ్చిన సంఘము, ఆ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే మనం అంగీకరించబడతాం అన్నమాట. ఇది ఆయన ఏర్పరచుకున్నటువంటి స్థలము క్రొత్త నిబంధనలో. అంటే స్థలం అంటే ఇది ఒక ఊరిని గురించి, ఒక ప్రదేశాన్ని గురించో చెప్పలేదు. పాత నిబంధనలో అయితే భౌతికమైన ప్రదేశము, క్రొత్త నిబంధనలో అయితే ఆయన తన కుమారుడిని పంపించినప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పరచుకున్నటువంటి, లేదా ఆయన స్థాపించిన, ఆయన కొన్న, ఆయన రక్తం ఇచ్చినటువంటి సంఘం ఉంది. ఇక్కడ ఆరాధిస్తే మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అంటే నీడ చూస్తే మనకు నిజ స్వరూపం అర్థమవుతుంది. పాత నిబంధనలు ఎక్కడంటే అక్కడ ఆరాధించడు, ఆయన ఏర్పరచుకున్న స్థలం అయితేనే అంగీకరిస్తాడు. అంటే క్రొత్త నిబంధనలో కూడా ఎక్కడంటే అక్కడ ఆయన అంగీకరించడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక సంఘం ఉంది, అక్కడైతే మాత్రమే అంగీకరిస్తాడు. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏ సంఘంలో మనం ఉన్నామో? క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్న సంఘంలోనే మనం ఉన్నామా, లేకపోతే వేరే వేరే సంఘంలో ఉన్నామా అనేటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆయన రక్తం ఇచ్చినటువంటి సంఘంలో గనక మనం లేకపోతే, ఆయన కొన్న ఆయన సంఘంలో లేకపోతే, మనుషులు కట్టినటువంటి సంఘంలో గనక ఉంటే, ఎక్కడంటే అక్కడ గనక ఉన్నట్లయితే ఆ ఆరాధన అనేటువంటిది అంగీకరించబడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక 6వ వచనం, అక్కడికే మీరు మీ దహన బలులు, మీ దశంభాగాలు, ప్రతిష్ఠితాలు, మీరు చేయ నైవేద్యాలు, మీ మొక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లోనో గొర్రెల్లోనో తొలుచూలు వాటిని తీసుకొని రావాలి. మీరు ఏం చేసినా గాని ఇక్కడికే తేవాలి, పాత నిబంధనలు ఏర్పరచుకున్న స్థలానికి. క్రొత్త నిబంధనలో కూడా మీ ఆరాధన అంతా కూడా ఇక్కడే జరగాలి, ఆయన ఏర్పరచుకున్నటువంటి సంఘంలో, మనుషులు కట్టిన సంఘంలో కాదు. మీరు కావాలంటే లోకంలో చూడండి, ఈ సంఘాన్ని ఎవరు కట్టారు, ఫౌండర్ అని చెప్పేసి అంటారు కదా, ఈ సంఘం ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అడగండి, వాళ్ళే చెప్తారు. పలానా జాన్ వెస్లీ, అంటే ఒక మెథడిస్ట్ చర్చి ఉందనుకోండి, పలానా జాన్ వెస్లీ. ఒక ఆర్సిఎం ఉందనుకోండి, ఒక బోనిఫస్ 4 అనేటువంటి ఆయన. లేకపోతే ఒక సిఎస్ఐ ఉందనుకోండి, ఒక బ్యాప్టిస్ట్ ఉందనుకోండి, లేకపోతే ఒక బైబిల్ మిషన్ ఉందనుకోండి. ప్రపంచంలో ఏదైనా దానికి ఫౌండర్ ఎవరు అనేటువంటిది వాళ్ళే చెప్తారు. ఈ ఫౌండర్ అంతా కూడా మనుషులే, వాళ్ళే చెప్తారు. ఫౌండర్స్ ఎవరు అంటే మనుషులే. కానీ దీని ఫౌండర్ ఎవరు అంటే ఆయన రక్తం ఇచ్చినటువంటి ఆయన ఉన్నాడు. ఎవరు దీని ఫౌండర్ అంటే క్రీస్తు. దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మానవ కల్పితమైన సంఘాలకు మనుషులు ఫౌండర్స్ గా ఉన్నారు, క్రీస్తు ప్రభు సంఘానికి క్రీస్తు ఫౌండర్ గా ఉన్నాడు. అంటే కొంతమంది అడుగుతారు, ఏమండి అది బైబిల్లో ఉన్న సంఘమా కాదా, క్రీస్తు కొన్న సంఘమా కాదా, మాకు ఎట్లా తెలుస్తుందంటే, మానవులు కట్టిన సంఘాలకి వాళ్ళే ఫౌండర్స్, వాళ్ళే చెప్తారు పలానా సంవత్సరంలో పలానా ఆయన స్థాపించాడని. కానీ క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి క్రీస్తు ప్రభువే ఫౌండర్. ఇంకా చెప్పాలంటే దాన్ని ఎట్లా గుర్తిస్తామంటే, దాని పేరును బట్టి. ఇప్పుడు మన పుస్తకం మీద మన పేరు రాసుకుంటాం, మన వస్తువు మీద మన పేరు రాసుకుంటాం. ఆయన సంఘం మీద ఆయన పేరు రాయబడి ఉంటుంది, ఉండాలి. ఆయన పేరు ఉన్నప్పుడు అది ఆయన సంఘం అవుతుంది. అంటే ఆయన పేరు రాయలేదు కానీ పక్క వాళ్ళ పేరు రాశారు కానీ ఇది ఆయన సంఘం అంటే కుదరదు. మన పుస్తకం తీసుకొని పక్కోళ్ళు వాళ్ళ పేరు రాసుకొని నా పేరు రాసుకున్నా గానీ పుస్తకం నీదేలే అంటే ఒప్పుకుంటామా? కాబట్టి పేరు అనేటువంటిది అది ఎవరిది అనేటువంటిది సూచిస్తూ ఉంది. మనం అక్కడ ఆరాధించినప్పుడు మాత్రమే అంగీకరించబడతాం, దాన్ని దాటితే మనం అంగీకరించబడం. దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 12వ అధ్యాయము మనం గమనించినప్పుడు 29 నుంచి 12వ అధ్యాయము 29వ వచనం నుంచి విగ్రహారాధన గురించినటువంటి కఠినమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనమాట. విగ్రహారాధన చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది 12వ అధ్యాయము 29 నుంచి 32. అంటే విగ్రహారాధన గురించిన హెచ్చరిక అంటే, మీరు అన్యుల్లాగా లేదా ఎక్కడ అనుకుంటే అక్కడ ఆరాధిస్తే అది అంగీకరించబడదు అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు అనమాట. అన్యుల వలె విగ్రహాలని, అన్యుల వలె ఎక్కడంటే అక్కడ వాటిని మీరు చేయకూడదు, దీని గురించి తెలియజేశాడు. ఇక 13వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 13వ అధ్యాయంలో కూడా దాని కంటిన్యూషన్ మనం చూస్తూ ఉంటాము.
మనుషుల్లో కూడా ఇప్పుడు దేవుడు ఎంతగా అయితే పని చేస్తూ ఉంటాడో అపవాది కూడా అంతే పని చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని సత్యం వైపు నడిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అపవాది అబద్ధం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ అపవాది తరపున ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు కళ్ళకు అనేవాడు. ఇటువంటి వాళ్ళు లేస్తే ఏం చేయాలి అంటే 3వ వచనము, అతడు నీతో చెప్పిన సూచక్రియలు మహత్కార్యాలు సంభవించిన ఆ ప్రవక్త మాటలను కళ్ళకు అనేవాడి మాటలను వినకూడదు. ఇటువంటి వాళ్ళు నీ మధ్యలో లేస్తే నీ బాధ్యత ఏమిటి అంటే, వాళ్ళు ఒకవేళ వాళ్ళ మాటలు జరిగిన, వాళ్ళు నీతో చెప్పినటువంటివి సూచక్రియలు మహత్కార్యాలు సంభవించిన ఆ ప్రవక్త మాటలు గాని కళ్ళగనేవాడి మాటలు గాని నువ్వు వినకూడదు. ఇక్కడ ఇజ్రాయేలీలే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, వాళ్ళ సూచనలు కావచ్చు లేదా వాళ్ళ మహత్కార్యాలు కావచ్చు సంభవించిన, అంటే జరిగినా సరే, జరిగినా గాని మీరు వాళ్ళని నమ్మవద్దు. మరి ఏం నమ్మాలి మేము? ఏం నమ్మాలి అంటే దేవుని మాటలే నమ్మాలి. అంటే ఆయన వాక్యమే నమ్మాలి. ఈ రెండిట్లో దేన్ని నమ్మాలి అంటే, ఈవేళ కూడా ఏమండి అక్కడ అలా జరుగుతుంది, పలానా తోటకి వెళ్తే స్వస్థతలు జరుగుతున్నాయంట, పలానా మామిడి చెట్ల మధ్య ఎవరో అయ్యగారు కూర్చున్నాడంట, అక్కడికి వెళ్తే తాయిత్తులు కడుతున్నారంట, ఇక్కడికి వెళ్తే ఈ జరుగుతున్నాయంట అని చెప్పేసి అంటే అవి జరగట్లేదు. నిజంగా జరిగినా గాని నమ్మొద్దు. ఈ కర్చీఫ్లు అమ్మటాలు, కొబ్బరి నూనె డబ్బాలు, ఆయిల్ డబ్బాలు అమ్ముకోటాలు, ఇటువంటివంతా కూడా నమ్మొద్దు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఏదైతే ఉందో ఈ రోజుల్లో కూడా ఈ ప్రవక్తలు కళ్ళగనే వాళ్ళు, అంటే అబద్ధ ప్రవక్తలు అన్నమాట వీళ్ళందరూ, ఇవాళ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. అంటే పాత నిబంధన అనేటువంటిది నీడ, ఇది నిజ స్వరూపం. కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు అదే జరుగుతుంది. ఆ రోజు వాళ్ళకి ఏమి హెచ్చరికో ఈ రోజు అదే హెచ్చరిక. ఒకవేళ ఎవరైనా మనల్ని మళ్లించాలని గనక చూసినట్లయితే 6వ వచనంలో, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉన్నా దూరంగా ఉన్నా నీ చుట్టూ నుండి జనుల దేవతల్లో నీవును నీ పితరులు ఎరగని ఇతర దేవతలను పూజించడం రమ్మని గనక చెప్తే వాళ్ళ మాటకు సమ్మతించొద్దు, వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళని కటాక్షించొద్దు. ఎవరైనా గాని దేవుడు అంటున్నాడు, నన్ను తప్ప వేరొకరిని నీకు పరిచయం చేస్తే, పరిచయం చేయ ప్రయత్నిస్తే, పరిచయం చేస్తే కాదు ప్రయత్నం చేయ ప్రయత్నిస్తే, ప్రయత్నంలోనే ఏం చేసేయాలి వాళ్ళని చెప్తూ ఉన్నాడు. నువ్వు వాళ్ళ మాట వినొద్దు, సమ్మతించొద్దు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు, కటాక్షం వద్దు. అటువంటి వాళ్ళంటే నో మెర్సీ అని చెప్పేసి అంటాం కదా, ఇక్కడ వర్తిస్తుంది అనమాట. నో మెర్సీ. దేవుడు కాకుండా ఇంకొకరిని పరిచయం చేయాలి అంటే మాత్రం నో మెర్సీ. రాళ్ళు తీసుకుని కొట్టి చంపేసేయండి అటువంటి వాళ్ళని. వాళ్ళ మీద కటాక్షం వద్దు, వాళ్ళ మీద జాలి వద్దు, వారిని మాటుపరచొద్దు. ఆవశ్యకంగా వాళ్ళని చంపాలి. ముందు ఎవరు రాయి పడాలి అంటే నీ రాయి ముందు పడాలి. దేవుణ్ణి తప్ప వేరొకరిని మనల్ని పరిచయం చేయాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, వేరొకరిని పరిచయం చేసేటువంటి నీ సహోదరుడైనా సరే, లేదా నీ సహోదరి అయినా, లేదంటే నీ కౌగిట్లో ఉన్నటువంటి నీ భార్య అయినా సరే, లేకపోతే నీ స్నేహితుడు కూడా కాదు, నీ ప్రాణ స్నేహితుడైనా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎవరైనా మొదట రాయి నీదే పడాలి వాళ్ళ మీద. దేవుడు చెప్తూ ఉన్నాడు, నన్ను తప్ప వేరొకరిని ఆశ్రయించడానికి గనక పురిగొల్పితే మొదట రాయి నీదే వేయాలి. అంటే అటువంటి వాడు ఇజ్రాయేలు సమాజంలో ఉండకూడదు, వీడెవడో రాకూడదు. వచ్చినోడిని వచ్చినట్టు కొట్టి చంపండి. ఇజ్రాయేలు సమాజం అంతా నన్నే ఆశ్రయించాలి. ఇక వేరొకటి అనేది ఉండకూడదు, అంటే రెండు అనేది ఉండకూడదు. అద్వితీయుడు ఆయన. దీని అర్థం ఇది, విగ్రహాలు లేదు నేనొక్కడే అని. నేనొక్కడే అంటే తండ్రి ఒక్కడే అనే కాదు, ఇజ్రాయేలీల దైవము ఆయన ఒక్కడే, ఇక రెండోది రావటానికి లేదు. దాని గురించి తెలియజేశాడు అనమాట. 14వ అధ్యాయము మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలో 1 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే ఆహారాన్ని గురించి తెలియజేశాడు. ఆహారంలో పవిత్రము అపవిత్రము, ఆల్రెడీ ఇది మనం చదివాము లేవీకాండంలో, దాని గురించి తెలియజేశాడు అనమాట. 14వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు 29వ వచనం వరకు దశమ భాగాలు. ఈ రోజు కూడా కొందరు ఇంకా దశమ భాగాలు అని చెప్పేసి బోధిస్తున్నారు. దశమ భాగాలు అనేటువంటివి పాత నిబంధనలో ఇజ్రాయెల్కి ఇచ్చినాయి. వాళ్ళకి జంతు బలులు అన్నాడు, ఇవాళ జంతు బలి లేదు. వాళ్ళకు ఏర్పరచుకునే స్థలం యెరూషలేం అన్నాడు, ఇవాళ యెరూషలేం లేదు. వాళ్ళకు దక్షిణ భాగం అన్నాడు, ఇవాళ దక్షిణ భాగం లేదు.
అయితే జంతు బలు తీసేశారు, యెరూషలేముకి వెళ్ళే తీశారు, దశంభాగం తీయలేదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి లాభం పోయిద్ది. అందుకనే ఇవాళ క్రొత్త నిబంధన ఆరాధనలో కూడా దశంభాగం బోధిస్తారు. ఈ అబద్ధాన్ని మీరు గుర్తించాలి. అంటే క్రొత్త నిబంధనలో కానుక ఇవ్వద్దు అన్నాడు అంటే కానుక ఇవ్వమన్నాడు, కానీ దశంభాగం కాదు. క్రొత్త నిబంధనలో ఎలా ఇవ్వమన్నాడంటే వర్ధిల్లిన కొలది. పాత నిబంధనలో జంతు బలులు ఇవ్వటం ద్వారా దేవుణ్ణి ఆరాధించారు. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మన ప్రార్థన, మన పాటలు, మనం వాక్యాన్ని ధ్యానించటము, మనం దేవునికి కానుకనివ్వటము, ప్రభురాత్రి భోజనం తీసుకోవటం, ఇది ఆరాధన. దీని ద్వారా జంతు బలులు కాదు. కాబట్టి సిస్టమ్ అంతా మారిపోయింది. మారిపోయినా మరి దీన్ని ఎందుకు చెప్పటం లేదు అంటే వాళ్ళ లాభం పోతుందని దీన్ని చెప్పటం లేదు. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందన్నమాట. 14వ అధ్యాయంలో చివరి భాగంలో చూసినప్పుడు దీన్ని తెలియజేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినప్పుడు అది వాళ్ళు దశంభాగం దేనిలో ఇవ్వాలి అన్ని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. ఆ దశంభాగం ఏం చేయాలి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటాడు. మనం చూసినప్పుడు 22, ప్రతి సంవత్సరం నీ విత్తనాల్లో పంటల్లో దశంభాగాలు ఆవశ్యకంగా వేరుపరచాలి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలానికి ఆయన సన్నిధిని నీ పంటల్లో, నీ ద్రాక్షరసంలో, నీ నూనెలో 10వ వంతు, నీ పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో తొలుచూలు వాటిని తినాలి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ తినాలి. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామను నివాసస్థానంగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరంగా ఉన్నందున నీవు వాటిని మోయలేని యెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండి చేత పట్టుకొని వెళ్ళి, ఉదాహరణకి ఈయనకి చాలా పెద్ద పంటలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పంటలన్నిటిలో కూడా దశంభాగం తీయాలి కదా. ఆయన పంట చాలా పెద్ద రైతు, ఆయనకున్నటువంటి మందలు, ఇవన్నీ కూడా నువ్వు చాలా దూరదేశము, అక్కడికి నువ్వు మోయలేవు. ఇవన్నీ కూడా నువ్వు మోసుకొని మందలను తోలుకొని వెళ్ళాలంటే కష్టం. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇదంతా కూడా మార్చేయి, వెండి రూపంలో మార్చు. అంటే ఈ రోజు డబ్బు అన్నమాట, కరెన్సీ. ఈ కరెన్సీకి మార్చి ఈ కరెన్సీ అక్కడికి పట్టుకొని వెళ్ళు. నువ్వు వెండి రూపంలోకి మార్చి చేత పట్టుకుని వెళ్ళి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేన్నైనా, ఎద్దుల్ని, గొర్రెల్ని, ద్రాక్షరసం, మద్యము, నువ్వు కోరు దేన్నైనా ఆ వెండి ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవు, నీ ఇంటి వారు, నీ ఇంట నుండి లేవీలు సంతోషించాలి. లేవీల్ని విడవద్దు. దీన్నంతా కూడా తీసుకుని వెళ్ళి, అంటే నీ కష్టార్జితం ఎంతో, నీ పంట కావచ్చు, మంద కావచ్చు, ఇదంతా ఏంటంటే నీ కష్టార్జితం. ఇది ఈ రూపంలో వెళ్ళినా పర్లేదు దేవునికి, లేదంటే ఈ రూపంలో వెళ్ళినా పర్లేదు, ఇదంతా కూడా దేవునికి రావాలన్నమాట. అంటే ఇది పంట రూపంలో వచ్చినా ఓకే, లేదంటే నేను వెండి రూపంలో మార్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఏదో కొని దాన్ని నీకు ఇస్తానయ్యా అంటే అట్లయినా ఓకే. ఇది మాత్రం అంటే ఏ రూపంలోకి వెళ్ళినా నీ కష్టార్జితం దేవుడికి వెళ్ళాలి, ఆ దశంభాగం అదనమాట. అక్కడ నువ్వు తిని సంతోషించు. తిని సంతోషించేటప్పుడు ఎవరంటే నీ కుటుంబం అంతా. ఈ రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కుటుంబము అంతా రావాలి. వీళ్ళతో పాటు నీ సంతోషంలో ఎవరుండాలి అంటే లేవీలను మరవద్దు. లేవీలు అంటే ఈవేళ ఉన్నటువంటి సేవకులు. అంటే సేవకులకి ఎట్లా వర్తిస్తుందండి అంటారు. ఒకవేళ గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం గనక మీరు చదివినట్లయితే ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ అక్కడ చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇయ్యాలి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. అంటే ఆ రోజు లేవీల్ని ఎట్లయితే మర్చిపోకూడదో ఈ రోజు నీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళని నువ్వు మర్చిపోకూడదు, అన్నిటిలో భాగం ఇవ్వాలి. అయితే ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళైతే బాగా మంచి బట్టలు కొనుక్కుంటారు, కానీ వీళ్ళకి వచ్చేసరికి పాపం చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగే సేవకులు ఉంటారు. స్థానిక సంఘంలో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చక్కగా బాగా చదువుకుంటారు, సేవకుల పిల్లలు వచ్చేసరికి చదివించడానికి ఫీజులు కూడా ఉండవు. వాళ్ళ పిల్లలకి మంచి బట్టలు, మంచి పుస్తకాలు అంతా కూడా మంచి ఉంటుంది. సేవకుడి దగ్గరకు వచ్చేసరికి ఆర్థికంగా తినటానికి కూడా ఇంట్లో గడవనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈయన ఎవరి కోసం పనిచేస్తాడంటే వీళ్ళ కొరకే, వీళ్ళ కుటుంబం కొరకు, వీళ్ళ పిల్లల కొరకు, వీళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించడానికి. వీళ్ళకి ఎవరైతే బోధించారో లేవీళ్ళు మర్చిపోకూడదు. ఈ రోజు కూడా సేవకులను మన కుటుంబాలు మర్చిపోకూడదు. సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ అన్నమాట. అంటే అది నీడ, ఇది నిజస్వరూపం అంతే. అది నీడ, ఇది నిజస్వరూపం. అంటే ఒక రకంగా నీడ కంటే నిజస్వరూపం అనేటువంటిది బాగుండాలి.
ఇక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే సబ్బాతు సంవత్సరాన్ని గురించి చెప్పాడు. ఆల్రెడీ ఇది మనం గమనించాం. సబ్బాతు సంవత్సరాలు అంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎలా విశ్రాంతి తీసుకోవాలో, 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకోవాలన్నమాట. ఈ 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకోవటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైతే అది విడిచిపెట్టాలి, ఈ బీదలు ఉన్నారు కదా, ఈ బీదలను మర్చిపోకూడదు. నీ మధ్యలో ఉన్నటువంటి బీదలు, పూర్ అమాంగ్ యూ. ఈ రోజు కూడా మన మధ్య ఉన్నటువంటి బీద సహోదరులు అనండి, సహోదరులు అనండి, లేదా క్రైస్తవులు అనండి. అంటే మన మధ్యలో ఉండటం అంటే మన స్థానిక సంఘంలో కూర్చునే మన మధ్యలో కాదు. మన మధ్య అనేటువంటిది ఏమిటంటే ఇజ్రాయేలీలు, వారి మధ్య అంటే టోటల్ దేశము. ఆ దేశంలో ఎక్కడున్నా మర్చిపోకూడదు. ఇక్కడ మన మధ్య అంటే యూనివర్సల్ చర్చ్, అంటే విశ్వవ్యాప్తమైన సంఘము. ఇందులో ఎక్కడున్నా నువ్వు మర్చిపోకూడదు. ఈ రోజు అందుకనే అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి మనకు పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం వాళ్ళ మధ్యలో ఉన్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ రోజు మనం కూడా మన ఊరు దాటి, మన జిల్లా దాటి, మన రాష్ట్రం దాటి, మన దేశం దాటి ప్రపంచంలో ఎక్కడున్నా మన సహోదరులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. అంటే మరలా అదేమో నీడ, ఇదేమో నిజ స్వరూపం. మీరు చూడండి, మీరు పాత నిబంధన ఏం చదివినా గానీ ప్రిన్సిపల్ అనేటువంటిది సేమ్. అది నీడ, ఇది నిజ స్వరూపం అంతే అన్నమాట. 16వ అధ్యాయము పస్కా పండుగ, ఇదేమో వారాల పండుగ. వారాల పండుగ దగ్గర ఒకసారి మనం చదువుదాము 9వ వచనం నుంచి. విడుదల సంవత్సరం 16వ అధ్యాయం 9వ వచనం నుంచి. 7 వారాలు నువ్వు లెక్కించాలి, పంట చేని పైన కొడవలి మొదట వేసిని మొదలుకొని. ఇది లేవి కాండంలో మనం చదివాం. ఈ వారాల పండుగని ఏమంటారంటే పెంతెకోస్తు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పెంతెకోస్తు, ఇదే వారాల పండుగ. అంటే వారాల పండుగ వేరు, పెంతెకోస్తు పండుగ వేరు కాదు. వారాలు అని అన్నారంటే ఎందుకన్నారంటే 7 వారాలు లెక్క పెట్టాలి. మనం చూసాము, 7 వారాలు లెక్క పెట్టేటప్పుడు విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది. విశ్రాంతి దినం నుంచి 7 వారాలు, మళ్ళీ విశ్రాంతి దినం వస్తుంది. అయితే ఆ తర్వాత 50వ రోజు. 50వ రోజు అంటే ఎప్పుడు కూడా విశ్రాంతి దినం తర్వాత రోజు ఆదివారం వస్తుంది. కొందరు అడుగుతారు, ఆదివారం సంఘం స్టార్ట్ అయిందని ఎట్లా చెప్పగలరు అని. వారాల పండుగ లెక్క నీకు అర్థమైతే ఇది ఆదివారమే సంఘం ప్రారంభమైందని నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమైంది. వారాలు లెక్కించాలి, 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు లెక్కించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనేటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత 13వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు పర్ణశాల పండుగ. పర్ణశాలలు అనండి, లేకపోతే గుడారములు. 18వ వచనం దగ్గర నుంచి 20వ వచనం వరకు న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రాలకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకోవాలి. వాళ్ళు న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చాలి. నువ్వు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడితనం కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయాన్ని అనుసరించాలి. కేవలం న్యాయం. ఆల్రెడీ ఇదే మనం నిర్గమకాండంలో చూస్తూ ఉంటాం అన్నమాట. 16వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు గనక మనం గమనించినట్లయితే అక్కడ ఆరాధన దగ్గర నిషేధించబడినటువంటివి, అంటే వాళ్ళకి మనకు, అన్యులకి మనకు ఉండేటువంటి వ్యత్యాసం ఇక్కడ. నీ దేవుడైన యెహోవాకు నువ్వు కట్టే బలిపీఠం సమీపంలో ఏ విధమైన వృక్షము నాటకూడదు. మీరు చూడండి, ప్రత్యక్ష గుడారాన్ని వేసిన తర్వాత లోపల గార్డెన్ గాని చెట్లు గాని ఏమి ఉండవు. ఒకవేళ వేశారనుకోండి, రాబోయే రోజుల్లో ఆ చెట్టే పెద్ద దేవత అయిపోయేది, దేవుడు అయిపోయేది. ఇది మందిరంలో ఉన్న చెట్టు తెలుసా అని. కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి వృక్షాన్ని నాటకూడదు, నిషేధం. దేవతా స్తంభాలు ఏర్పరచకూడదు, నిషేధం. నీ దేవుడైనటువంటి యెహోవా విగ్రహాన్ని ద్వేషించువాడు గనక ఏ స్తంభాన్ని నిలబెట్టొద్దు. ఇది దేవతా స్తంభమే కాదు, ఏ స్తంభం అంటే నీ దేవుడి పేరట స్తంభం కూడా, క్రీస్తు ప్రభు ఫోటో కూడా. బొమ్మే వద్దంటే క్రీస్తు ప్రభు బొమ్మ కూడా వద్దు, ఏదైనా సరే. అంటే ఆయన, మీరు గుడారాన్ని గనక చూసినప్పుడు, మీరు గుడారం ఒకవేళ స్ట్రక్చర్ మళ్ళా నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. తూర్పు దిక్కున ఎట్లా ఉంటుంది, లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇందులో 2 స్థలాలు ఉంటాయి. ఇది పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలాలు. తర్వాత ఇక్కడ లోపలికి రాగానే ఒక బలిపీఠం ఉంటుంది, ఇక్కడ ఒక గంగాలం ఉంటుంది. ఇది తప్ప వేరేమీ ఉండకూడదు.
అంటే దేవుడు ఏవైతే చెప్పాడో లోపల ఉండేటువంటి మందసం కావచ్చు, దీప వృక్షం కావచ్చు, ధూపవేది కావచ్చు, దేవుడు చెప్పినంత వరకే ఉండాలి గాని అందులో నుంచి ఒకటి ఎక్స్ట్రా కూడా అంటే ఎడిషన్ ఏమీ ఉండకూడదు. ఇది దేని గురించి సూచిస్తున్నాడు అంటే పాత నిబంధనలో ఎలాగైతే కలపకూడదో ఆరాధన స్థలంలో, క్రొత్త నిబంధనలో ఆరాధనా స్థలం అంటే సంఘము. ఈ సంఘ ఆరాధనలో మనం ఏమీ కలపరాదు. కొంతమంది వాయిద్యాలండి అంటారు, తర్వాత మనం చూస్తాం ఆయన చెప్పిందని తప్ప మనం ఏమి కూడా కలపకూడదు. ఆయన ఏదైతే చెప్పాడో 100% దాన్ని చేయాలి గాని అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఏమీ ఉండకూడదు, ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. బ్రేక్ టైం ఇది మీకు, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం.